కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది ప్రభుత్వాలు నడిపించడానికి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు అంతవరకు అప్పులు తెచ్చుకుంటాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తే కేంద్రం ఆ అప్పుల పరిమితిని మరికొంత పెంచుతుంది. అయితే ఇండివిజువల్ కెపాసిటీలో అందరూ అప్పులు తీసుకుంటాం. మీరు, నేను, చాలామంది, మెజారిటీ అది ఏదో అవసరం కోసం. అంటే 100% అప్పులు తీసుకుంటారని కాదు, కానీ మెజారిటీ ఏదో అవసరం కోసం అప్పులు తీసుకుంటాం, తర్వాత మళ్ళీ చెల్లిస్తాం. అయితే తాజాగా కేంద్ర గణాంకాల సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే 2020-21 లెక్కల ప్రకారం అని అంటున్నారు. ప్రతి 6 నెలలకోసారి వస్తుందని మరొక చోటు ఉంది. దీనికి ఆర్థిక రంగ నిపుణులు ఏం చెప్తారో చూద్దాం. సో వాళ్ళు ఇచ్చే అంచనా ప్రకారం, వాళ్ళు ఇచ్చిన తాజా లెక్కల ప్రకారం ఏంటంటే, ఈ అప్పులు ఇండివిజువల్ కెపాసిటీలో, నేను రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు చెప్పట్లేదు, అది కూడా చెప్తాను, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో అప్పులు తీసుకుంటూ ఉన్న వాళ్ళ శాతం ప్రకారం చూస్తే దేశం మొత్తం మీద సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే దక్షిణ భారతదేశాలు, అందున తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. ఎంత? 43.7%, అంటే సుమారు 44%, అంటే 100 మందికి 44 మంది అప్పుల మీదే నడిపిస్తున్నారు. ఇది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. వేరే తెలంగాణలో 37.2% మంది, ఒక 37% అనుకుందాం సుమారుగా, వీళ్ళు అప్పుల మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నారు. ఇది కేంద్ర గణాంకాల అంచనాల ప్రకారం చేసింది. అంటే 15 ఏళ్ళు దాటిన వాళ్ళని చాలా పెద్ద శాంపిల్లో చేసిన సర్వే ప్రకారం ఇది చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇది 2020-21 అయితే ఈ 4 ఏళ్లలో ఒకవేళ ఏంటి పరిస్థితి? అది ఇంకా మెరుగుపడిందా లేకపోతే ఇంకా దిగజారిందా? అదొకటి మాట్లాడదాం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత నెక్స్ట్ అగ్రభాగంలో కేరళ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది, తర్వాత కర్ణాటక ఉంది. ఇక్కడ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే, డబ్బులున్న వాళ్ళు అంటే సంపన్నులు, చాలా ఎక్కువ డబ్బులున్న వాళ్ళు, కొంచెం తక్కువ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, ఇక పూరర్ క్లాసెస్ కదా. సో వీళ్ళల్లో సంపన్నుల కంటే ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు, అంటే 10 మందో 8 మందో ఉన్న ఫ్యామిలీలు ఉంటాయి కదా, ఇప్పటికే 3 కుటుంబాలు ఉంటాయి, 12 మంది 15 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వాళ్ళతో కంపేర్ చేస్తే 5, 4 ఈ సంఖ్యలో ఉన్న కుటుంబాల వాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తున్నారు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పులు ఎక్కువ చేస్తారనేది ఒక జనరల్ సైకలాజికల్ ఉంటుంది, ఫినామినా ఉంటుంది. కానీ దానికి రివర్స్లో ఉంది. తక్కువ సంఖ్యలో అంటే చిన్న కుటుంబాలు ఉన్న వాళ్ళే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేది. అలాగే ఇందులో మళ్ళీ కులాల వారీగా, మతాల వారీగా కూడా సర్వే చేశారు. అంటే ఇది చాలా పెద్ద సర్వే అనమాట. సో ఆ అంకెలు చెప్పే ముందు అసలు ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. అంటే ఏ రాష్ట్రంలో ఎంతమంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏం లేదు, పదం అలా పెద్దగా ఉంది, కానీ ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎవరెవరు సేవింగ్స్ చేస్తున్నారు, ఎవరెవరు అప్పులు తీసుకుంటున్నారు, ఎవరెవరు ఇన్సూరెన్సులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎవరెవరికి వస్తున్నాయి. అంటే వీళ్ళు ఏదో రకంగా మనం ఒక బ్యాంకుతో అనుసంధానం అయ్యి ఉంటాం. మీకు ఒక అకౌంట్ ఉంది అంటే మీరు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉన్నట్టే. అలా ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉన్నది దేశం మొత్తం మీద చూస్తే ఎక్కువ పర్సంటేజే ఉన్నారు. ఏపీలో 92.3% ఉన్నారు. కర్ణాటకలో హయ్యెస్ట్ 95.9% ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉన్నారు. ఇక ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి, ఈ అప్పులకి ఉన్న శాతాన్ని మనం గ్రాఫిక్స్లో కూడా చూద్దాం. నేను అది చర్చల సందర్భంగా చెప్తాను. ఇక ఇందులో మతాల వారీగా, అంటే అప్పులు చేసే వాళ్ళల్లో అందరూ ఇండిపెండెంట్ స్థాయిలోనే అప్పులు చేస్తారు, బట్ ఈ కేటగారికల్గా డివిజన్ చేసి చెప్పారు కాబట్టి మతాల వారీగా చూసుకుంటే కనుక దాదాపు హిందువులు 14.9%, ముస్లింలు 12.3%. అంటే ఇది ఓవరాల్గా చూస్తే 88.1, ముస్లింలు 80.8, ఇతరులు అంటే అందులో ఇంకా క్రిస్టియన్స్, జైన్స్, సిఖ్స్, మిగతా వాళ్ళందరూ. సో అది కూడా హిందువుల్లోనే ఇండిపెండెంట్గా ఆ మతం ప్రకారం తీసుకుంటే అది ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ అందులో ఇంకా లోపలికి వెళ్తే వర్గాలు, అంటే సామాజిక వర్గాల వారీగా అప్పులు ఎవరు ఎక్కువ చేస్తున్నారు అంటే, ఎక్కువ ఓబీసీలు, అంటే బీసీలు 17% మంది ఎక్కువ అప్పులు తీసుకుంటున్నట్టు. అందరికన్నా తక్కువ ఎస్టీలు, సుమారు 11 to 14% మధ్యలో వాళ్ళు అప్పులు చేస్తున్నారు. ఎస్సీలు వాళ్ళు కూడా సుమారుగా 11%, మిగతా వాళ్ళు 12 to 13% మధ్యలో చేస్తున్నారు.
అంటే చూడండి ఎంత డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చింది అనేది. అలాగే ఇక స్టేట్ వైడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల వారీగా అప్పులు చూస్తే అందరికన్నా టాప్లో ఉన్నది, అంటే పర్సంటేజెస్ చెప్తున్నాను, అంటే రాష్ట్ర ఆదాయంతో అప్పు కంపేర్ చేస్తే కనుక కేరళ 38 to 40%, అది 4.3 లక్షలు అలా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ 33 to 34%, 5.5 లక్షలు సుమారుగా. తెలంగాణ 26%, తమిళనాడు 29%, కర్ణాటక 25%, 24 to 25%. అంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వాల వారీగా చేసిన అప్పులు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసినా ఏదో రకంగా అది ప్రజల నెత్తి మీదే పడుతుంది, పన్నుల రూపంలోనూ మరో రూపంలోనూ. సో కీపింగ్ ఎసైడ్ ఇట్, దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు ఈ ఇండిపెండెంట్ లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో ఎందుకు ఇంత అప్పులు చేయాల్సి వస్తుంది? సంపన్నుల కన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు, ఇంకా కింది స్థాయి వాళ్ళు ఎందుకు అప్పులు చేస్తున్నారు అంటే, ఇంతకుముందు అప్పు అంటే అదొక పెద్ద సమాజంలో అదొక చెయ్యరాని ఒక పెద్ద పనిలాగా ఉండేది. కానీ ఇప్పుడు లోన్ అంటే మీకు అడిగి లోన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రోజు అందరికీ 10 కాల్స్ 5 కాల్స్ వస్తాయి, మీకు లోన్ ఇస్తాం అని. అంటే మన ఈ సిబిల్ స్కోరు, శాలరీలు అన్నీ కరెక్ట్గా ఉండి మనం తీసుకున్న అప్పు ఈఎంఐలు కరెక్ట్గా కడుతూ ఉంటే మీకు ఇప్పుడు యాప్స్లోనే ఇంత లోను జస్ట్ 1 క్లిక్ లోన్ ఇచ్చేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఎందుకు అప్పులు ఎక్కువ తీసుకుంటున్నారంటే దానికి ఇంకొక ఇది కూడా ఏంటంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్లో సామాజికంగా ఆర్థికంగా నార్త్ ఇండియన్ స్టేట్స్తో కొంత ముందుంటారు కాబట్టి వీళ్ళకి తిరిగి చెల్లించే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అప్పులు ఎక్కువ ఇస్తున్నారా అనేది ఒక ఒపీనియన్. వేరేజ్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ అప్పులు తక్కువ తీసుకుంటున్న స్టేట్స్లో అన్నిటికన్నా కింద ఉన్నది ఢిల్లీ, లెస్ దాన్ 4%. ఎవరిని ఢిల్లీ అంటే ఎక్కువ దేశ రాజధాని, అక్కడ అప్పులు ఎక్కువ చేస్తారేమో, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ అనుకుంటాం. కానీ అక్కడ తక్కువ పర్సెంటేజ్ అప్పులు చేస్తున్నారు కంపేరిటివ్లీ మన ఏపీ తెలంగాణతో కంపేర్ చేస్తే. అలాగే చండీగఢ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడతారు. సో ఓవరాల్గా అసలు ఈ అప్పులు సంగతి ఏంటి, ఎందుకు ఇంత స్థాయిలో అప్పులు చేస్తున్నారు? ఈ మధ్య ఇంకొక రిపోర్ట్ కూడా నేను ఎక్కడో చూసా, ఈ జెన్జీ అంటే ఇప్పుడు ఈ మధ్య ఉద్యమాలు జనరేషన్ జెడ్ అంటారు, అంటే వీళ్ళు 87 తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట. సో ఈ జంజీలు ఎందుకు ఎక్కువ మంది అప్పులు చేస్తున్నారు అంటే, జస్ట్ లైక్ ది అప్పులు చేస్తారు. ఒక ఫోన్ కొనాలన్నా, లేకపోతే ఏదన్నా ఇంకొక గ్యాడ్జెట్ కొనాలన్నా, లేదా ఇంట్లోకి ఏమన్నా వస్తువు కొనాలన్నా పెద్ద ఆలోచన లేకుండానే అప్పులు చేసి తీసుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా అసలు ఈ మైండ్ సెట్ ఏంటి, ఆర్థిక రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ అప్పుల భారతమా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకింత అప్పు ఎక్కువగా ఉంటుంది, ఈ రాష్ట్రాల అప్పుల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ డీటెయిల్గా. తెలుగు రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయి అనేది ఒకటి. ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు పట్టణాల్లో అనుకుంటాం సాధారణంగా వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ అప్పులు ఎక్కువ చేస్తారని. బట్ కంపారిటివ్లీ పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు ఎక్కువ చేస్తున్నారు. అంటే జస్ట్ 1% డిఫరెన్స్ ఉన్నా కూడా 14% పట్టణాల్లో ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 15%. అసలు ఏంటి ఈ అప్పుల వ్యవహారం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు, వారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం జేపీ గారు. నమస్తే రిషి సార్. పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు కూడా. నల్లమూతి చక్రవర్తి గారు, ఆర్థిక రంగ నిపుణులు. పుల్లారావు గారు నమస్కారం, చక్రవర్తి గారు నమస్కారం. నమస్కారం. రైట్. సో ఋషి గారు హాయ్ సార్. జేపీ గారు ఏంటి అంటే, నేను కొంత చెప్పాను ఉపోద్ఘాతంలో మన ఆడియన్స్కి అర్థం అవడానికి కొంత అసలు ఏంటి మనం దేని మీద మాట్లాడుతున్నామని. బట్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఈ రిపోర్ట్ ఆధారంగా నాకు కొంత అనుమానం ఏంటంటే, కొన్ని చోట్ల ఏమో ఇది ఎవ్రీ 6 monthsకి రిపోర్ట్ వస్తుందని, కొన్ని చోట్ల ఏమో 2020-21 లెక్కల ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లు ఉన్నాయి అని అనేది. దాన్ని మీరు యూ కెన్ యాడ్ టు సంథింగ్ లేటెస్ట్ రిపోర్ట్ అయితే. అండ్ ఎలా చూస్తున్నారు ఈ అప్పుల వ్యవహారాన్ని? ముందు రిషి అంకెల సంగతి చూద్దాము సార్. మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన వివరాలు పత్రికల్లో వచ్చినాయి. 2020-21 సంవత్సరంలో మీకు 21-22 సంవత్సరంలో అనుకుంటాం, మీకు నేషనల్ శాంపుల్ సర్వే 78వ రౌండ్ అంట. 2,56,000 కుటుంబాలను సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,64,000 కుటుంబాలు, పట్టణాల్లో 1,12,000 కుటుంబాలు సుమారు. ప్రామాణికమైన సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే చాలా ప్రామాణికమైన సర్వే. కాకపోతే 4 ఏళ్ల క్రితం అది కోవిడ్ టైం, గుర్తుంచుకోండి. ఇప్పుడు కొత్త గణాంకాలు కూడా ఉన్నాయి. దీన్ని
ఈ అంకెల్ని అంగీకరించే గణాంకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్బీఐ డిసెంబర్ 2024 ప్రతి 6 నెలలకి వాళ్ళు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తారు. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7%, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తంలో 42% ఉన్నారు. 42% జీడిపిలో భాగం. అవును, 22% జీడిపిలో భాగం. మీరు ఈ గణాంకాలు చూస్తే ఇంకొక తర్వాత చెప్తాను ప్రపంచంలో ఎట్లా ఉంది చెప్పన్నది. అలాగే దానిలో అత్యధికంగా అంటే దాదాపుగా 70% ప్రైమ్ లెండింగ్, అంటే ఖచ్చితంగా తిరిగి చెల్లించగలవాడు, అప్పుల భారంలో కూరుకుపోతున్నవాడు కాదు. దాదాపు 20% నియర్ ప్రైమ్, ఒక 11% మాత్రమే సబ్ ప్రైమ్, అంటే ఆ డబ్బులు తిరిగి వస్తుందో గ్యారెంటీ లేదనమాట. అంటే పేదలు శక్తికి మించి అప్పులు చేస్తుంది 11% కనిపిస్తున్నారు. ఇక మీరు కనుక ప్రపంచంలో చూసినట్టయితే ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియాలో జాతీయ ఆదాయం జీడిపి అంటాం, దానికంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి, వ్యక్తుల అప్పులు 112%. అంటే 100 రూపాయలు సంవత్సరంలో కనుక తలసరి మీకు కనుక జాతీయ ఆదాయం ఉంటే మీ ఆదాయం కంటే సంవత్సర ఆదాయం కంటే అప్పు ఎక్కువ ఉంది ఆస్ట్రేలియాలో. మీరు చైనాలో 61% ఉన్నది, అమెరికాలో 69% ఉన్నది, బ్రిటన్లో 76% ఉన్నది, మన దేశంలో 42% ఉన్నది, 41-42% ఉన్నది. కాబట్టి మనమే భయంకరంగా లేవు. ఈ అప్పులు మీరు చెప్తున్న అంకెల ప్రకారం ఏం కనిపిస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్. గతంలో మనకి బ్యాంక్ అకౌంట్లు ఉండేవి కాదు, జన్ధన్ అకౌంట్లని ఇతర కారణాలుగా దాదాపు అందరికీ అడల్ట్ మెంబర్స్ అందరికీ ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి, ప్రతి కుటుంబానికి ఉన్నాయి. అవి ఉన్నప్పుడు అందులో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ దగ్గర తిరుగుతున్నప్పుడు మనకి అప్పులు తీసుకోవడం సులభమైంది. అప్పుడు రకరకాలు ఉన్నాయి. కొన్నేమో మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువగా లోన్ తీసుకునేది హౌసింగ్ లోన్స్. ఇవన్నీ అంకెల్లో పెద్ద ఎక్కువ కనిపించవు. హౌసింగ్ లోన్స్ బహుశా దేశం మొత్తంలో కొన్ని మిలియన్స్ ఉంటాయి అంతే. అవును, అత్యధికంగా ఈ అంకెలు ఏంటంటే ఈ 78వ సర్వేలో ఏం చెప్పారంటే 500 రూపాయలు కనుక మీరు ఇవాళ బకాయి ఉన్నట్టయితే మీకు అప్పున్నట్టు లెక్క. ఈ అంకెలన్నీ కూడా 500 రూపాయల కంటే ఎక్కువ బకాయి అన్నాడు ఉన్నాడు. 190 వీటిలో 500 రూపాయలు బకాయి ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డు చిన్న చిన్న మొత్తాలు మళ్ళీ చెల్లించేటప్పుడు బకాయి ఉంటాం కదా. ఆ టైంలో ఎనీ మూమెంట్ చాలా మంది క్రెడిట్ కార్డులు మీకు నాకు కూడా క్రెడిట్ కార్డు పడితే బకాయిలు ఉంటాయి. కాబట్టి ఇది భయంకరమైంది కాదు. దానికంటే మనం చూడాల్సింది ఏంటంటే అప్పులు ఏ రూపంలో చేస్తున్నారు. మనం గనక ఇల్లు కొనడం కోసం అప్పు చేశారనుకోండి, ఈ మధ్యకాలంలో ఇళ్ల కోసం విరివిగా అప్పులు దొరుకుతున్నాయి. ఫ్లాట్స్ కానీ మరొకటి కానీ పట్టణ ప్రాంతాల్లో చాలా తేలిక చేస్తున్నారు. ఎందుకంటే ఆస్తిని మార్గేజ్ చేస్తున్నారు, తనఖా పెడుతున్నారు. ఆస్తి విలువ ఉంటుంది కాబట్టి దానికి హైగా డబ్బులు ఇచ్చేయచ్చు. మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటున్నారు. మొత్తం విషయంలో తీసుకుంటే బహుశా ఇళ్ల మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది కాస్త ఉన్నత మధ్యతరగతి వాళ్ళు పిల్లలు విదేశాల్లో చదువు కోసం చెప్పని అప్పులు తీసుకుంటున్నారు, ఆ కాలేజ్ ఫీజుల కోసం చెప్పిన. మంచి కాలేజీల్లో కానీ విదేశాల్లో కానీ ఏంటంటే చాలా ఉదారంగా అప్పులు ఇస్తున్నారు. ఈ రెండు పెద్ద మొత్తం అవుతుంది. ఎక్కడ సమస్య వస్తుందంటే ఆరోగ్యం కోసం చేసే అప్పులు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు పాలయ్యే వాళ్ళలో 125 మంది అనారోగ్య కారణంగా, ఆరోగ్య ఖర్చుల కారణంగా అప్పులు పాలవుతున్నారు. అది బాధాకరం. అంకెలు మనకు తెలియదు. 25% అప్పుల్లో కూలిపోతున్నారని మనకు తెలుసు. హాస్పిటల్కి ఎత్తున్న వాళ్ళు 25% అప్పులు కూలిపోతున్నారు ఈ దేశంలో. మొత్తం దేశంలో ఎంతమంది ఉన్నారు అవన్నీ కొంచెం లోతు గణాంకాలు వెళ్ళాలి. కానీ పెద్ద ఎత్తున కుటుంబాలను నాశనం చేస్తోంది ఆసుపత్రి ఖర్చులు. ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల పేదల మీద ఆసుపత్రి ఖర్చుల భారం పడుతుంది. అట్లాగే సమాజం చేస్తున్న పొరపాటు ఏమిటి? పెళ్లిళ్ల ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల మీద కూడా విపరీతంగా నడ్డి విరిచేస్తుంది. ఇంత అంత కదా. సామాన్య కుటుంబాలు సైతం 4-5 లక్షల రూపాయలు, అంటే నిరుపేద కుటుంబాలు సైతం పాపం నెలకు 15-20 వేల ఆదాయం వచ్చేవాళ్ళు కూడా 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం మామూలు అయిపోతుంది. మనం ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, పెద్ద విందు భోజనం పెట్టాలి, ఈ రకమైన ఆలోచనలతో. డబ్బున్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, అది మూర్ఖత్వమైనా కూడా వాళ్ళ ఇష్టం. కానీ పేదలు మధ్యతరగతి వాళ్ళు నలిగిపోతున్నారు. ఇక కన్స్యూమర్ గుడ్స్ విషయంలో ఈఎంఐలు, కారు లోన్స్ ఉన్నాయి, ఈఎంఐలు వచ్చినాయి. నా దృష్టిలో కారు లోన్స్ ఎక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థ బాగుంది అనుకుంటాం, కానీ నేను దానికి వ్యతిరేకం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే జేపీ గారి సెక్టర్ వైజ్ మాట్లాడదాం. సో ఓవరాల్ గా మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ అప్పులు తిరిగి చెల్లించే వాళ్ళ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇదేదో పెద్ద భయంకరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది అనుకోవడానికి అనుకోక్కర్లేదు అనేది. సో పుల్లారావు గారు మీ వర్షన్ అంటే ఓకే, అలా చూసుకున్న తెలుగు రాష్ట్రాల్లో సరే, సౌత్ ఇండియా, అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే మనం చూసినంత అప్పులు బ్యాంక్స్ ఇలాంటి వాటిలో క్రెడిట్ కార్డ్స్, హౌసింగ్ తీసుకున్నది వస్తుందా, రిఫ్లెక్ట్ అవుతుందా దీంట్లో కాకుండా ఇన్ఫార్మల్ గా అప్పులు ఎంత చేస్తున్నారు మనకు తెలియట్లేదు. నెలకు 5%
వడ్డీలు తీసుకుంటున్నారు, 2% వడ్డీలు తీసుకుంటున్నారు. ఒక మినిమం 2%, 3% నెలకి తీసుకుని ఎంతమంది చిక్కిపోయారు అది ఇంకా బయటికి రావట్లేదేమో అనుకుంటున్నాను నేను. ఇది కూడా చాలా ఎక్కువగా ఉన్నది, చాలా అట్రాక్టివ్ గా. 1000 రూపాయలు తీసుకుంటే నెలకు రోజుకు రూపాయి ఇవ్వండి అంటే ఎంత అయింది, 300% అయింది సంవత్సరానికి. అలా చేస్తున్నారు. సో అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. మెయిన్ థింగ్ ఈ రిపోర్టు ఈ మీడియాలో వచ్చిన ఇవాళ ఏంటంటే కొంచెం నాకు కనపడుతుంది ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వాళ్ళు ఈ అప్పులు తీసుకోవటం మంచిది అన్నట్టుగా రాస్తున్నారు. ఇది అప్పులు ఎందుకు తీసుకుంటున్నారంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఆస్తులు, ఎక్కువ ఇన్కమ్ ఉన్నది, డిస్పోజల్ ఇన్కమ్ ఉన్నది, ఖర్చు పెట్టుకుంటున్నారు అంటున్నారు. చాలా పెద్ద ఫ్రాడ్లెంట్ వ్యూ చాలా. ఎందుకంటే మన దేశంలో పొదుపు అనేది చరిత్రలోకి వచ్చింది. ఎవరు అప్పు ఎందుకు తీసుకుంటున్నారు? డబ్బులు ఎక్కువ అప్పు తీసుకుంటున్నారా? డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఇది కొంచెం కవరప్ చేయటానికి. అప్పు ఎక్కువైపోయింది అనగానే టైప్ చేస్తారు. ఎవరైతే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అప్పులు ఇవ్వచ్చు, అప్పులు ఇవ్వకూడదు కనెక్షన్ ఉంటుంది బ్యాంక్స్ కి, లోన్ ఏజెన్సీస్ కి, అట్లకి కొద్దిగా నాకు అనిపిస్తుంది. మిత్రులు ఒప్పుకోకపోవచ్చు, ఇది దానికి కొంచెం షుగర్ కోటింగ్ చేస్తున్నారు. పర్వాలేదు, అప్పు పుట్టింది కదా ఖర్చు పెట్టుకోవాలి. అది ఒక చాలా డేంజరస్ టెండెన్సీ. మెయిన్ థింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు కదా, డబ్బులు ఊరుకనే పాసేస్తుంది, కొన్ని సెక్షన్స్ కి ఇస్తాం. లోవర్ మిడిల్ క్లాస్ కి రావట్లేదు. హెల్త్ అనుకోండి, ఇమీడియట్ ఖర్చు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇంట్లో ఎక్కువ ఉన్నారు అప్పులు తిరగటానికి. అది చాలా డేంజరస్ టెండెన్సీ. ఒకనప్పుడు మన గవర్నమెంట్ అసలు డెట్ మీద సర్వేలు చేసే పెద్ద కమిటీస్ పెట్టారు. ఇది ఇప్పుడు అవసరం. మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కప్పి పెట్టి ఎవరు తీసుకుంటున్నారు అప్పు, ఎవరు ఇస్తున్నారు, ఎలా హెల్ప్ చేద్దాం, హెల్త్ కారణాలా, జేపీ గారు చెప్పినట్టుగా ఇంకో కారణాలా, పెళ్లిళ్ళ, ఏంటి మనకు చాలా అర్జెంట్ గా చేయాలి. అంటే ఒకటి అవసరం కోసం అప్పు చేయాలి, లేదా అవసరం లేని కొనడానికో ఇంకో దానికోసం అప్పు చేయాలి. అంటే సహజమైన కారణాలు మనం విశ్లేషించుకుంటే కరెక్ట్ తెలియాలి. గవర్నమెంట్ రోల్ ఎక్కడ ఉన్నదంటే దీంట్లో లాప్ సైడెడ్ గా ఒక పక్కన కొంతమందికి ఇస్తున్నారు అంతా ఫ్రీ, ఒక పక్కన ఏం రావట్లేదు. మధ్య తరగతి వాడికి హెల్త్ కి రావట్లేదు, వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేడు, వాడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇన్సూరెన్స్ ఉండదు. తప్పకుండా నేను అనుకుంటున్నా పెద్ద ల్యాబ్స్ ఉన్నది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అది ఏం చేసాడు ఆయన చేసాడు అని చెప్పట్లేదు. 10 సంవత్సరాల నుంచి వస్తుందో 20 సంవత్సరాల నుంచి వస్తుందో చెప్పలే. తర్వాత ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది, కనపడట్లేదు. సిటీస్ లో అద్దెలు విపరీతంగా. ఐఎమ్ సర్ప్రైజ్ నిజంగానే. అంటే మీరు అంటుంటే ఇప్పుడు హైదరాబాద్ లో అద్దెలు అంటే సరే, కనీసం ఒక యావరేజ్ గా ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఏ ఏరియా తీసుకున్నా 10-12 వేలు. చాలా నామినల్ గా చెప్తున్నాను నేను. ఎక్కడన్నా అవుట్స్కట్స్కి వెళ్తే అదే కొంచెం ఖరీదైన ప్రాంతాలు తీసుకోవాలంటే 30,000, 40,000, 50,000 కూడా ఉంది డబుల్ బెడ్రూమ్. బట్ వేరే ఆంధ్రప్రదేశ్ లో అంత స్థాయిలో అద్దెలు ఉన్నాయా? ఉంటే ఒక విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి చోట ఉండొచ్చు. ఉన్నాయి. సిటీస్ అంతా పెరిగిపోయింది. ఎంత స్థాయి అంటే 1000 రూపాయలు 5,000 అవుతే పెరిగినట్లు లెక్క కదా. చాలా మంది సెంటర్ సిటీస్ వదిలేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు. ఉన్నది హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నది. ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వస్తుందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా వస్తుందా, ఇంకో రకంగా వస్తుందా, అది నేను స్టడీ ఉండి నేను చెప్పట్లేదు. నా ఊహ ఎక్కువ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్ర తెలంగాణ ఉన్నది. సదర్న్ స్టేట్స్ లో కూడా పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోన్స్ బట్టి బెంగళూరు అండ్ చెన్నై ఎక్కడైతే తమిళనాడు. సో ఇది తప్పకుండా స్టడీ. ఈవెన్ ఏపీ తెలంగాణ తర్వాత కేరళ ఉంది, కేరళ తమిళనాడు, కర్ణాటక. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, మనీ ఆర్డర్ ఎకానమీ. గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు, బయట నుంచి వచ్చే డబ్బు మీద గడుపుతున్నారు. సో ఆ డబ్బు మీద ఇంకో థియరీ ఏమిటంటే మనకేదో ఇన్కమ్ అష్యూర్డ్ కాబట్టి అప్పులు తీసుకుంటున్నా, సొసైటీ తీసుకోమంటారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. మెయిన్ థింగ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మిడిల్ క్లాసెస్ మీద, లోవర్ మిడిల్ క్లాసెస్ మీద, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద, స్మాల్ ఫార్మర్స్ మీద వెళ్తలేదు కదా. అది తప్పకుండా కరెక్ట్ చేయాలి. ఈ అప్పులు తగ్గించాలి. అప్పు మంచిది, అప్పు తీసుకోవాలి. క్రెడిట్ రేటింగ్ నీకు జల్సా చేసుకుంటున్నావు, నీకు ఆదాయం ఉన్నది కదా చేసుకుంటున్నావు అంటున్నారు. రిపోర్ట్స్ చాలా ఫ్రాడ్లెంట్ రిపోర్ట్ అది. ఇది రివ్యూ చేసుకోవాలి తప్పకుండా. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ గా ఇలాగా అప్పుల్లో పడి. తర్వాత ఇంకో చిన్న స్మాల్ పాయింట్, ఇన్ఫార్మల్ అప్పులు ఎంత తీసుకుంటున్నారు మీకు తెలుసా?
నాకు తెలుసా ఎవరు తీసుకుంటున్నారు, ఎంత టెరబుల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత వడ్డీలతో అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు, వడ్డీ రేట్ పెరిగిపోతూ ఉంటుంది అది. బాగా పెరిగిపోయింది. ఇవన్నీ చూసుకుంటే తప్పకుండా మన సొసైటీలో ఇండెటెడ్నెస్ వస్తే కూలిపోతారు సొసైటీ. దేనికి ఖర్చు పెడుతున్నారు, ఇన్స్టిట్యూషనల్ గా, ఎడ్యుకేషన్ కా, హెల్త్ కా, అది మాత్రం చూసి ట్రాన్స్పోర్ట్ కా గవర్నమెంట్ స్టెప్ ఇన్ చేయాలి. తప్పకుండా గవర్నమెంట్ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. సో చక్రవర్తి గారు, ఇప్పుడు అప్పు ఒకప్పుడు తప్పు, కానీ ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా దీనికోసం అంటే వ్యవస్థీకృతంగా అప్పు తప్పు కాదు అని ప్రోత్సహించే ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అంటే ఆర్గనైజ్డ్గా జరుగుతోంది వ్యవహారం అంతా. మనం కొద్ది రోజుల క్రితం ఈ లోన్ యాప్స్ గురించి కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగింది కదా. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి ఈ నెంబర్స్ ఆధారంగా? అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పు కాదు, ఎప్పుడు తప్పు కాదు, అట్లని మంచి కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ బిహేవియర్. అప్పులు చేయకపోతే మరి ఆదా చేసిన వాడి పరిస్థితి ఏంటి? సి దెర్ ఇస్ అ బ్యాలెన్స్. కొందరు ఆదా చేస్తుంటారు, ఆదా చేసిన డబ్బు పెట్టుకోవాలి, అప్పులు ఇవ్వాలి. సో అప్పుకు వ్యతిరేకం అనేది అసంబద్ధం. అసలు ప్రపంచం నడిచేదే అప్పు మీద. అయితే దాంట్లో రెండు రకాల అప్పులు, ఒకటి వ్యక్తిగత తీసుకునే లోన్లు మీరు చెప్పినట్లు, కార్పొరేట్ అప్పు, మూడోది ప్రభుత్వం తీసుకునే అప్పు. అత్యంత నష్టం చేసేది సమాజానికి ప్రభుత్వాలు తీసుకునే అప్పు. ఎందుకు? ప్రభుత్వాలు అప్పులు తీసుకొని వృధా చేస్తాయి డబ్బులు. కాబట్టి ఆ అప్పు మూలంగా ఎనలేని అపారమైన హాని అంటే ప్రభుత్వాలు ఎలా దేశానికి. ఏంటండి అంటే వృధా అంటే ప్రభుత్వాలు ఎలా ఉచితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఉచితాలు ఇవాళ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే అటు ఇటుగా మన మంత్రి గారే చెప్పారు నాకు, రూపాయలు 30 పైసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇస్తున్నాం, 30 పైసలు ఉచితాలకు ఇస్తున్నాం, 30 పైసలు వడ్డీలకు ఇస్తున్నాం. మనం ఏ పని చేయడానికి మధ్య నయా పైస లేదు. నేను యాక్చువల్లీ ఈరోజు కడప నుంచి చేస్తున్నాను మీ షో. అన్నమయ్య ప్రాజెక్ట్కి వెళ్ళి వస్తే మొత్తం కొట్టకపోయింది, 800 కోట్లు 2 ఏళ్లుగా అట్లే పడుంది డబ్బులు లేక. మరి ప్రభుత్వాలు ఈ విధంగా అప్పులు చేసి, కేంద్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 30% బడ్జెట్లో 30% అప్పు చేస్తుంది. బీహార్లో మొన్న ఎన్నికలకి ప్రతి మహిళకు 10,000 వేశారు మోడీ గారు. మన రాష్ట్రాల్లో ఉచితంగా బస్సులు అంటున్నారు. సో ఈ రకంగా అప్పులు చేసి తగలబెడితే దేశం చైనా కంటే 5 వెనకబడింది, మనకంటే చైనా 5. సో ప్రభుత్వం చేసే అప్పులు అపారమైన హాని చేస్తాయి. కానీ ఈ అప్పు సరైన మార్గంలో మౌలిక సదుపాయాల సృష్టికి కనుక వాడితే మంచిది. రెండు ప్రభుత్వాల అప్పులు కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రెండు, కార్పొరేషన్లు చేసే అప్పులు ఆర్థిక అభివృద్ధికి అపారమైన తోడ్పాటు కల్పిస్తాయి. మూడోది, వ్యక్తిగత అప్పు ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్. ఇప్పుడు హౌసింగ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, వీటి వలన జరిగే భారీ నష్టం లేదు. ఒకటి, కన్సంప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? కన్సంప్షన్ కమ్స్ ఫ్రమ్ దిస్ పర్సనల్ కన్సంప్షన్. మీరు మన ఫ్యాక్టరీలు పెట్టి రకరకాల ఉత్పత్తులు చేస్తాం. ప్రజలు కొనుగోలు చేయాలంటే కారు కొనుగోలు చేయాలని, ఇల్లు కొనుగోలు చేయాలని ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. అయితే వృధా అప్పులు కొన్ని చేస్తారు. ఇందాక జేపీ గారి పెళ్లిళ్ళకు వృధా చేయడం అనేది అఫ్ కోర్స్ ఇట్స్ వ్యక్తిగతం అనుకోండి, బట్ అఫ్ కోర్స్ వాటి కొరకు అప్పులు చేయడం మూర్ఖత్వం అవుద్ది. అదేవిధంగా ఆరోగ్యానికి కొరకు అప్పు చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎంత ఖర్చు అవుద్దో తెలియదు. దానికి ఇన్సూరెన్స్, ప్రభుత్వం కొంత ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సో వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ అప్పు తప్పు అనేది మాత్రం ఏమాత్రం సరైన విధానం కాదు. అసలు మానవ చరిత్రలో అప్పు లేనిది లేదు. రాజ్యాలు అప్పుల మీద నడిచాయి, యుద్ధాలు అప్పుల మీద నడిచాయి, ప్రజల జీవితాలు ప్రభుత్వాల మాట చెప్తూ కొంత మంచి చెడు రెండు ఉంటాయి. చక్రవర్తి గారు, ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయని ఎనీవే నేను అందులో పుల్లారావు గారు, జేపీ గారు ఒపీనియన్ కూడా తీసుకుంటాను, దాని మీద డిస్కస్ చేద్దాం. అలాగే ఇండివిజువల్ స్థాయిలో కూడా ఈ వృధా అనేది మరి అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్, కార్ ఎగ్జాంపులే ఉందనుకోండి, ఇల్లు ఎగ్జాంపులే ఉందనుకోండి, వాళ్ళ ఆదాయానికి పరిమితికి మించి భారం ఎక్కువైపోతే కూడా అప్పు చేస్తున్న పరిస్థితి కల్పిస్తోంది. ఇందాక నేను వ్యవస్థీకృతం అన్నది అదే. వెన్ యూ ఓపెన్ యువర్ గ్యాడ్జెట్, అది మొబైల్ అయినా, టీవీ అయినా, లేకపోతే లేదు న్యూస్ పేపర్ అయినా, ఇంకోటైనా, ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. ఓకే, ఇది లేకపోతే మనకి పొరపాటేమో, ఇది మన దగ్గర ఉండాల్సిందేనేమో అనే స్థాయిలో ఇవాళ ఉంది సోషల్ మీడియా అంతా. సో ఆ ట్రాప్లో కూడా పడి అప్పులు చేస్తున్నారని కూడా ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది. నాకు సరిగ్గా రిపోర్ట్ పేరు గుర్తులేదు, కానీ ఉంది కాదనట్లేదు. కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకులు కానీ ఇతరత్ర కానీ,
ఒక వ్యక్తికి అప్పు ఇచ్చే ముందు వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకుంటారు, వాళ్ళు అసెస్ చేస్తారు. సో ఎస్పెషల్లీ హౌసింగ్ అండ్ కార్ లోన్లో దే హ్యావ్ ఎ కొలాటరల్ దేర్. డిఫాల్ట్ రేట్ మీరు అన్నంత పెద్దగా ఏం లేదు, నాకు తెలిసి 4% ఎంతో ఉంది మన దగ్గర డిఫాల్ట్ రేట్. నేషన్ వైడ్ కూడా అదే స్థాయిలో ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, 4 అట్లేదో ఉన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో. బట్ ద థింగ్ ఈ సమాజానికి ప్రజల కొంత కడిగినా కూడా నేను అన్నది, నన్ను క్షమించాలి మళ్ళీ ప్రభుత్వానికి అన్నది, బ్యాంకులకి నష్టం కానీ సమాజానికి బ్రాడ్లీ ఇట్ డజంట్ హర్ట్ ఎనీబడి. ఎప్పుడైతే ప్రభుత్వాలు వృధా చేస్తాయో మన అందరం నష్టపోతాం. బట్ వ్యక్తిగత లోన్లలో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టేక్ ఆన్ ఏ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ దే డూ ద రిస్క్ అసెస్మెంట్. ఎవరికి పడితే వాళ్ళు పోయి కార్ లోన్ ఇచ్చి నష్టపోరు బ్యాంకులు. మీ జీతం చూస్తారు, మీకు ఎంత పెరుగుతుంది జీతం, మీ స్థాయి ఏంటి, మీ ఆదాయం ఏంటి, దాన్ని చూసి దాని ప్రకారంగా అప్పు ఇస్తారు. ఇవ్వకపోతే వాళ్ళకి అపారమైన నష్టం. ఓకే, బట్ దేశంలో సౌత్ ఇండియాలోనే ఎందుకు అప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి? అప్పులు ఒక తీరుగా చెప్పలేము. ఇప్పుడు సౌత్ కొరియాలో అండి 90% ఆఫ్ ద జీడిపి పర్సనల్ లోన్స్ కింద తీసుకుంటున్నారు. సో కొన్ని కారణాలు ఇందాక జేపీ గారు అనుకుంటే చెప్పారు. మన దగ్గర ఇప్పుడు కార్పొరేట్ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సాలరీడ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు, దానివల్ల కొంత ఉంది. బట్ దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలించాలనుకుంటా ఋషి గారు. ఎందుకంటే ఇందాక 500 రూపాయల పైన ఎవరికున్న అప్పు ఎక్కున్నట్లే ఇప్పుడు వ్యవసాయానికి అకౌంట్ తెరిచి వాళ్ళు చాలా మంది రుణమాఫీ కొరకు అప్పులు కూడా తీసుకుంటున్నారు, అవి కూడా దాంట్లో రావచ్చు. దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీలో ఈ స్థాయిలో లేదు, రైట్? సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఇట్ కుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ పాలసీ. అవునండి, సో అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కదా. సో నేను అనుకుంటా ఈ గ్రామాల్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు పుష్ చేయాలని, గ్రామాల్లో ఇప్పుడు వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వటం, వాటి మూలంగా ఈ సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. బట్ మేబీ జేపీ గారు, పుల్లారావు గారు కెన్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. నాకు దాని మీద పూర్తి అవగాహన లేదు. ఇంక్లూజన్ శాతం ఏపీది 92.3% అని చెప్పుకున్నాం, అప్పులు మాత్రం 43.7% ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఉంది, కేరళ ఉంది, తమిళనాడు, కర్ణాటక 95.9% ఉంటే 23.2% మంది ప్రజలు అప్పులు. అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా 87.3% ఉంది. అలాగే ఛత్తీస్గఢ్, అసోం, గుజరాత్, జార్ఖండ్ ఇవన్నీ ఆ తర్వాతే ఉన్నాయి. డాక్టర్ జేపీ గారు, ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, అంటే ఇందాక నల్లమోతు చక్రవర్తి గారు చెప్పినట్టుగా, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇన్ కంపారిజన్ విత్ ఢిల్లీ ఇంత డిఫరెన్స్ ఉండడానికి కారణం, సరే నేను ఢిల్లీని సరే పూర్తి స్థాయి స్టేట్ కాదు, అక్కడ పరిస్థితులు వేరు అనుకుంటే గుజరాత్తో కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ కన్నా గుజరాత్ పాపులేషన్ ఎక్కువ. గుజరాత్లో సుమారు 7 to 7.5 కోట్ల మధ్యలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ 5 to 5.5 కోట్ల మధ్యలో. బట్ వేరేజ్ 43.7% ఏపీ, 7 to 7.2% గుజరాత్. ఏది ప్రజల అప్పుల భారం ఏంటి సార్, అంత డిఫరెన్స్ ఎందుకు ఉందనుకోవాలి? ఇది సరైన పోలిక. ఢిల్లీ కంటే గుజరాత్ మంచి పోలిక. ఎందుకంటే గుజరాతీ సమాజం చాలా పొదుపరి సమాజం. మన కుటుంబాలు మా కాలంలో లేదా మా తల్లిదండ్రుల కాలంలో ఉన్నట్టుగా ఉన్నదానిలో పొదుపు చేసి అవసరాలు తగ్గించుకుని పిల్లల కోసం కాస్త వెనకేయటం, సొంత కాళ్ళ మీద నిలబడడం అక్కడ సమాజంలో అలవాటు. ప్రాచీన కాలం నుంచి అందుకు ఎప్పుడు కూడా కొరియన్ గారు అంటుండేవారు, గుజరాతీ గుజ్జుభాయ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అని. గుజరాతీకి వ్యాపార దక్షత, డబ్బుల్ని మేనేజ్ చేయడం బాగా తెలుసు. ఆ కారణంగా ప్రధానంగా తేడా కనిపిస్తుంది. అదర్వైజ్ తలసరి ఆదాయం కానీ సంపద కానీ మనకంటే గుజరాత్ చాలా ఎక్కువ. అభివృద్ధి కానీ దేశంలో బాగా వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఇక రెండో తేడా ఇందాక ప్రస్తావన వచ్చింది, మన నల్లమోతు గారు చెప్పినట్టున్నారు. మన గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఏమవుతుందంటే వ్యవసాయ రుణాలు అందరికీ ఉన్నాయి దాదాపుగా. అవసరం ఉన్న లేకపోయినా కూడా బ్యాంకులో ఈ షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటాం, క్రాప్ లోన్స్ అంటాం, దాదాపు అందరూ చూపెడుతున్నారు. రుణమాఫీ అవుతున్నారు కొందరు, అవసరార్థం మరి కొందరు, అవన్నీ రుణాలుగా కనిపిస్తాయి. అట్లాగే చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు నిజంగా మనం పట్టించుకోవాల్సింది ఇందాక పుల్లారావు గారు చెప్పారు. ఇదంతా కూడా ఈ అంకెలన్నీ కూడా ప్రధానంగా ఆర్గనైజ్ సెక్టర్, అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవి. వాళ్ళు సర్వేలో అయితే 500 రూపాయలు ఎవరికి అప్పున్నా కూడా చెప్పండి అన్నా కూడా వివరాలు చూస్తే మనం మరింత లోతుకెళ్ళాలి. బహుశా అత్యధికంగా దీనిలో బ్యాంకుల నుంచి సంస్థాగత రుణాలు తీసుకునే మాత్రం కవర్ అవుతున్నాయి. ఇన్ఫార్మల్ రుణాలు ఉన్నాయే, చాలా సందర్భాల్లో మీకు ఒక 2000 రూపాయలు వ్యాపారం చేస్తే ఒక తోపుడు బళ్ళిలో పాపం అమ్ముకునే మనిషి ఆ 2000 పొద్దున అప్పు తీసుకుంటే ఇప్పుడు కొంచెం మెరుగైంది కానీ పూర్వం మరి 2000లో 1800 ఇస్తాడు, 10% మినహాయించుకుని. సాయంత్రానికి 2000 తిరిగేవారు.
అంటే ఒక్క రోజుకి 10% ఇవ్వాల్సి వస్తాం. బ్యాంకుల్లో సంవత్సరానికి 10% అంటే మంచి వడ్డీ కింద లెక్క. ఒక్క రోజుకి 10% ఇస్తారు. నిరుపేదలు అత్యధికంగా నష్టపోతున్నారు. నిజంగా మనం పట్టించుకోవాల్సింది అక్కడ ఏమవుతుందని చెప్పాను. కాబట్టి ఈ ఇన్ఫార్మల్ క్రెడిట్ ఏమవుతుంది, ఫార్మల్ క్రెడిట్ అయితే పెద్ద ఇబ్బంది లేదు, ఇన్ఫార్మల్ క్రెడిట్ ఏమవుతుందని పట్టించుకోవాలి. రెండోది, అనుత్పాదకంగా ఖర్చు పెడుతున్నారా, పెళ్లిళ్ళకి ఖర్చు పెడుతున్నారా వృధాగా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి కుటుంబాల్లో అప్పులు పాలైపోతున్నారా, అక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి. సరే, సరదాల కోసం కొంతైనా ఖర్చు పెడతారు, కానీ అనవసరమైన శక్తి మించిన ఆర్భాటం ఖర్చు అక్కర్లా వినియోగదారులు చేసేది, అది పట్టించుకోవాలి. ఇక మూడోది, ఓవరాల్ గా మొత్తం వ్యవస్థను గురించి ఆలోచించినప్పుడు మన బ్యాంకులు 2015-16 ప్రాంతాలంటే గత 10 ఏళ్ల క్రితం 12.5% బకాయిలు ఉన్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం, అంటే డబ్బులు సకాలంలో చెల్లించట్లా. ఏడాదికి 80,000 కోట్ల పైచలకు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు నష్టపోతున్నాయి. ఏడాదికి 80,000 కోట్ల నష్టం. ఇదంతా ఎవరి భారం? మన మీద. ఎందుకంటే మన పన్నుల డబ్బుతో పెట్టినవి. వాటిని ఆ నష్టాలు పూడ్చడానికి క్యాపిటల్ అడిక్వసీ అంటారు. వాటికి బ్యాంకుకి కనీస స్థాయిలో కనుక వాళ్ళ మూల పెట్టుబడి లేకపోతే బ్యాంకు పనిచేయడానికి వీల్లేదు. మన ఖజానా నుంచి మనందరి పన్నుల డబ్బులు 4.5 లక్షల కోట్ల రూపాయలను 5 ఏళ్లు పంపు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇవాళ బ్యాంకుల పరిస్థితి బాగున్నది. ఇప్పుడు 2.5% ఈ బకాయిలు ఉన్నది దేశంలో. బ్యాంకులు 1,00,000 కోట్లకు పైగా ఏడాదికి లాభాలు ఆర్జిస్తున్నాయి. కాబట్టి వ్యవస్థీకృతంగా అప్పులు, ఇందాక తీసుకోవడానికి గురించి మాట్లాడుతున్నాం, కానీ అప్పులు ఇచ్చేవాడు తిరిగి వస్తున్నారో చూస్తుంటే ఆరోగ్యకరంగా ఉన్నాం, సంతోషకరం. కాబట్టి పెద్ద వ్యవస్థకి భయంకరమైన ప్రమాదం ఏం లేదు. కానీ అనుత్పాదక వ్యయాన్ని ఎలా తగ్గించాలి? రెండోది, ఈ అసంఘటిత రంగంలో బ్యాంకుల నుంచి కాకుండా హెచ్చు వడ్డీలకు గతి లేక తీసుకునే రుణాన్ని వాళ్ళు లేకుండా ప్రత్యామ్నాయట్లు, దానికి ఏదో రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మధ్యకాలం. ఉదాహరణకు ముద్ర లోన్స్ అన్నారు, మరికొన్ని లోన్స్ అన్నారు. కానీ మన లాంటి రాష్ట్రాల్లో మీరు గమనించినట్టయితే ఉత్తరాదిన యూపీ లాంటి రాష్ట్రాల్లో ముద్ర లోన్స్ బ్రహ్మాండంగా ఇచ్చుకుని చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళు ఊరట కలిగిస్తుంటే తెలుగు రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవాలి? చాలా తక్కువ ఇస్తున్నాం మనం. కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇందాక చక్రవర్తి గారు చెప్పింది, ప్రభుత్వ రుణాలు. ప్రభుత్వ రుణాలు ఏమవుతుందంటే, రుణం తీసుకుని నిజంగా ఉత్పత్తి పెరగడం కోసం, ఉత్పాదకత పెరగడం కోసం, అభివృద్ధి పెరగడం కోసం అనేటైతే సంతోషం అవసరం. రుణం లేకుండా అభివృద్ధి ఉండదు. మనకి సుమతి శతకంలో ఏం చెప్పాడు? అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, ఈ 3 ఉన్న చోట నివాసం ఉండాలని చెప్పాడు. కాబట్టి రుణం అవసరం, పొదుపు చేసేవాళ్ళు అవసరం, మరి పెట్టుబడి పెట్టేవాళ్ళు అవసరం. లేకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు. కానీ మనకేమవుతుంది? అప్పు చేసి పప్పు కొడుతుంటున్నాం. మనం రుణం తీసుకొచ్చి మన పిల్లలకి మనం రుణం తీసుకుంటే ఏం చేస్తాం? మంచి బాధ్యత గల తల్లిదండ్రులు మనం అందరూ ఏం చేస్తాం? మన తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళు కాస్త వాళ్ళ అవసరాలు చంపుకుని పొదుపు చేసి మనకు ఆస్తులు కూడా పెట్టారు. కాబట్టి ఈ దేశంలో, ఇంత పేద సమాజంలో కూడా తరతరాలుగా కొంచెం మనకు అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? భవిష్యత్తుని చంపేసి ఈవేళ అప్పు చేసి పప్పు కూడా తింటున్నాయి. అప్పుల భారం పిల్లల మీద పడుతుంది, ఆస్తులు లేకుండా, ఆదాయం పెరగకుండా. అందుకనే కనీసం ఒక రూల్ ఏం పెట్టాలంటే, మీరు ఎన్నైనా ఖర్చు పెట్టండి, మీరు సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి, జీతాల కోసం పెట్టుకోండి, పెన్షన్ల కోసం పెట్టుకోండి, మరొకని పెట్టుకోండి, కానీ అప్పు చేసి మాత్రం పప్పు కూడా తినే అవకాశం లేదు. అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకు ఉపయోగించాలి. రెండోది, ఆ రకంగా పెట్టినా చాలదు. మన తెలుగు రాష్ట్రాలు గొప్ప ఉదాహరణ. కాళేశ్వరం, నేను 15-20 ఏళ్ల నుంచి గొంతుంచుకున్నారు సార్, 20 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. కాళేశ్వరం అనుత్పాదకమైనది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే చూడడానికి బాగా అనిపిస్తుంది, కానీ మంచి సెంటిమెంట్ తో అది పెట్టే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. ఇప్పుడు అంతా కన్నీళ్లు కాలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల 82,000 కోట్ల రూపాయల ఖర్చు, అది 3 లక్షల కోట్లు అవుతుంది. 30 ఏళ్లకు కానీ పూర్తి కాదు. 26 కిలోమీటర్ల టన్నులు, 4,500 మెగావాట్ల విద్యుత్తు. పైన పోతిరెడ్డిపాడు నుంచి మీకు ఊరికే మర తిప్పితే గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం కృష్ణానదిలో 1,300 TMC నీళ్లు సముద్రంలోకి వెళ్ళినాయి. పుష్కలంగా నీళ్లు పైన 290 మీటర్ల లెవెల్లో ఉంది. అది మీ బనకచెర్ల 265 మీటర్లలో ఉంది. దానికోసం ఎంత ఖర్చు పెట్టి జరిగేది కాదు. ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఈవేళ మీరు గుర్తించండి, ఆనాడు ఏదైతే కాళేశ్వరం చెప్పింది, ఇవాళ పోతిరెడ్డిపాడు కూడా, మీ బనకచెర్ల కూడా 30 ఏళ్ల దాకా అది పూర్తి అయితే అసాధ్యం. సో ఇంకోటి చక్రవర్తి గారు రేస్ చేసిన దాంట్లో ఇంకోటి ఏంటంటే, వృధా అనే అన్నారు ఆయన. అంటే అప్పులు చేసి సంక్షేమం అంటే ఫ్రీ బీస్, సరే అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అన్ని ఫ్రీ ఇస్తామని ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా చెప్పేది ఏదన్నా ప్రభుత్వానికి సర్వాధికారం ఉన్నది, ఎన్నుకున్న ప్రభుత్వానికి. కానీ పిల్లల మీద భారం వేసి వాళ్ళ ఖర్చు పెట్టే అధికారం మీకు ఉండకూడదు. దాన్ని గోల్డెన్ రూల్ అంటారు ఎకనామిక్స్ లో.
కాబట్టి మీరు రోజువారీ ఖర్చు రోజువారీ ఆదాయంలో ఎంతైనా ఏ రకంగా చేయండి, మీ ఇష్టం. ప్రజలు ఒప్పుకుంటే మీ ఇష్టం. కానీ పిల్లల మీద భారం పెట్టి, వచ్చే తల మీద భారం పెట్టి అప్పు చేసి పప్పు కొడి తినే హక్కు మీకు లేదు. రెండు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సోకాల్డ్ అభివృద్ధి పేరుతో ఉన్నా కూడా పెట్టే ఖర్చు ఎక్కువ, వచ్చే ఫలితం తక్కువైతే ఉపయోగం ఉంది. మీకు అవుటర్ రింగ్ రోడ్ ఉంటే హైదరాబాద్ లో బ్రహ్మాండంగా 8 లేన్స్ రోడ్డు ఉంటే అక్కడ బ్రహ్మాండంగా బస్సులు వేయొచ్చు. ఇంకా ప్యారల్ గా మెట్రో వేస్తామని చెప్పంటే మెడమే తలక నడవాడు ఆ పని చేయడు. ప్రపంచంలో ఏ దేశంలో అట్లా చేయరు, అత్యంత సంపన్న దేశాల్లో కూడా. అని మనకు అలా అసలు ఏ పని ఆలోచించట్లా, ఉన్న వరంలో ఉపయోగించుకోవాలని చెప్పినది. మూడోది ఏమవుతుంది, డిఫర్డ్ లోన్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ 20% మామూలుగా ఒక రాష్ట్రం అప్పులుగా, ప్రభుత్వం అప్పులు 20% జీడిపి జిఎస్టీపీలు అప్పులు చేయొచ్చు. 65% వెళ్ళాం. దేశమంతా సుమారు 30లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 65%, తెలంగాణ 45% వచ్చారు. ఏది డెట్ టు జిఎస్టిపి రేషియో? డెట్ టు జిఎస్టిపి రేషియో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ 35% సార్? 65%. 65 ఎందుకు వచ్చింది? వాళ్ళు అన్పేడ్ బిల్స్ ఉన్నాయి, లెక్కట్లా. ఓకే, మీరు కాంట్రాక్టర్కి 1,00,000 కోట్లు బకాయి ఉన్నారు అనుకోండి, అవును, ఆ డబ్బు గడగా ఉంటుంది, కాగితం మీద కనిపించదు, రేపు ఇవ్వాలి కదా. అంతా మనం మసిపూసి మరడికాయ చేస్తున్నాం. ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోకపోతే మొత్తం కుప్పకూలిపోతుంది వ్యవస్థ. అలాగే పాత పెన్షన్ సిస్టమ్ అన్నది ఏమిటి? పాత పెన్షన్ సిస్టము ఈవేళ పనిచేసిన దానికి ఆ పెన్షన్ డబ్బులు ప్రభుత్వము ఉద్యోగి పెట్టకుండా వచ్చే తరం మీద భారం పెట్టి భారీగా 10,000కి రిటైర్ అయితే జీతంతో ₹1,00,000 పెన్షన్ వచ్చే తరం మీద పెడుతున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఈ దేశంలో భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి రుణం ఎంత ఉందని కాదు, రుణభారం మరీ పెరగకూడదు. కానీ అనుత్పాదకంగా ఉందా, పనికొచ్చేట్టుగా ఉందా? ఉత్పాదకం కూడా పెట్టే ఖర్చు వచ్చే ఫలితం ఏంటి, భవిష్యత్తు మీద భారం ఎట్లా ఉంది, లోతుగా మనం విశ్లేషించాలి. అప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి. కాబట్టి ప్రస్తుత వ్యవస్థ పూర్వంగా చూసినట్టయితే వ్యక్తిగతమైన అప్పులు ప్రమాదకరంగా లేవు, బ్యాంకుల పరిస్థితి బాగున్నది. కానీ అసంఘటిత రంగంలో ఈ బ్యాంకులు బయట తీసుకున్న అప్పులు విధంగా వాళ్ళు వడ్డీలు వాళ్ళకు నడ్విరుస్తున్నాయి. ఆరోగ్యం లాంటి రంగాల్లో అప్పులు లేకుండా చేయాలి మనం. చిన్న వ్యాపారులకి ఈ హెచ్చు వడ్డీలకు అప్పులు అవసరం లేకుండా చేయాలి. ప్రభుత్వాలు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఓట్ల కోసం చెప్పని సమాజాన్ని నాశనం చేసి వచ్చే తరం భవిష్యత్తుని నాశనం చేసే అధికారం వాళ్ళకు ఉండకూడదు. మనందరం గట్టిగా గొంతు విప్పాలి. పుల్లారావు గారు, అదే కంటిన్యూషన్. ఇప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు కేరళ టాప్ లో ఉంది, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఆర్డర్ డెట్ టు జిఎస్టిపి రేషియో. ఇందాక డాక్టర్ జేపీ గారు చెప్పింది, ఈ కాగితాల్లో కనిపించిన యాడ్ చేస్తే మరి ఇది ఏపీ ఇక్కడ 35 ఉంటే 60%, మిగతా రాష్ట్రాలు కూడా బహుశా అలాగే ఉండొచ్చు. దీని సంగతి ఏంటి? అలాగే చక్రవర్తి గారు వేసేసిన పాయింట్, అప్పులు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజ్యాంగం రాసినప్పుడు 293 ఆర్టికల్ అది చాలా గొప్పగా రాశారు. మీకు అప్పు తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ రెవెన్యూ మీద. అంటే ఆ రోజులు ఏమనుకున్నారంటే చాలా మంచి వాళ్ళు, పెద్దవాళ్ళు పరిపాలిస్తారు, అప్పులు తీసుకోరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, పద్ధతిగా చేసుకుంటారు అనుకున్నారు. పద్ధతిగా చేసుకుంటారు. ఆ ఖద్దరు పంచులు, ఖద్దరు లంచీలు తిరుగుతారు, బాగా ఉంటారు. ఈ సొసైటీ ఇప్పుడు మారిపోయింది కదా. సో అప్పు బ్యాంక్ వెళ్తారు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం ఉంటే ఆర్బీఐ ఏదో ఎక్స్క్యూజ్ పడుతుంది, రెవెన్యూస్ వస్తాయని అప్పిస్తుంది. సో ఆర్టికల్ 293 అమెండ్ చేసే వరకు ఇది అవ్వదు. మన వాళ్ళు ఏదో కేర్ఫుల్ గా ఆలోచించేస్తారు, చేయరు, ఏదో బుద్ధి వస్తుంది, ఏం పట్టించుకోరు ఈవేళ. సో తప్పకుండా ఆర్టికల్ 293 మార్చి దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టి జేపీ గారు చెప్పింది. ఒక్కసారి జేపీ గారు ఒక్కసారి ఏదో వారు హ్యాండ్ రైజ్ చేశారు. క్లారిఫికేషన్ 293 నిజంగా చాలా అద్భుతమైన ఆర్టికల్. కొంచెం క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. అందులో ఏముందంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలంటే ముందస్తుగా జాతీయ స్థాయి ప్రభుత్వ అనుమతి విధిగా తీసుకోవాలి అని చెప్పాను. కాబట్టి ఎందుకని ఆనాడు కేఎం మున్షి మిగతా వాళ్ళంతా కూడా రాజ్యాంగ సభలో వాదించారు. ఎన్ని రాష్ట్రాలున్నా ఫెడరల్ వ్యవస్థ అయినా కూడా దేశం ఆర్థిక రంగంలో అవిభాజ్యమైనది. 2 పదాలు వాడారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఈ 2 దేశానికి చెందితే గానీ ఒక రాష్ట్రానికి లేదు. భారతదేశంలో ఒక రాష్ట్రం దివాళా తీసే అవకాశం లేదు. అమెరికాలో ఒక రాష్ట్రం దివాళా తీయచ్చు, ఒక నగరం దివాళా తీయచ్చు, మనకు అది లేదు. కాబట్టి 293ని ఉపయోగించట్లా. ఏమవుతుందంటే, రాజకీయ కారణాల వల్ల మేము డబ్బులు ఇస్తామన్నా మీకు ఉచితంగా మోదీ గారు ఆపుతున్నాడు అని అని రాజకీయంగా తిడతారని చెప్పని పట్టించుకోకుండా ఉన్నారు. ఈ మధ్య కొంచెం పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 293 ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగే 342 మనకి రాష్ట్రాలు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు రాలేదు. ఈ 2 ఎందుకు పెట్టారంటే, రాష్ట్రాల ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిన అవకాశం ఉండకూడదని చెప్పారు. కాబట్టి 293
సవరణ ఏం అక్కర్లా, దాన్ని ఉపయోగించాలి. దానికి పుల్లారావు- రాజకీయాలకు అతీతంగా పక్షపాతానికి అతీతంగా చేస్తారని నమ్మకం కలిగినట్లయితే అప్పుడు ఉపయోగించడం సాధ్యం అవుతుంది. లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీని తిట్టుకుంటుంది. పుల్లారావు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. ఆ విషయం చెప్తాం. అదే ఇప్పుడు విమానం పైలట్ మంచోడైతే పైలట్ బాగా వెళ్తాది, వాడు తాగుమోతోడు పనికిరేది అయితే క్రాష్ అయిపోతుంది. దానికి సేఫ్టీ లేదు కదా. ఆర్టికల్ 293 చాలా మంచిది, కానీ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఆర్టికల్? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు ఈవేళ బీహార్ వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వో, ఇలాగ 10 లక్షల ఉద్యోగం ఇవ్వం ప్రతి ఒక్కరికి, కానీ ఎవరిని అనగలరా? నరేంద్ర మోడీ గారు అనగలరా? 30,000 ఏదో అనౌన్స్ చేశారు కదా. అంతే కదా, 30,000 జీతంతో ఇస్తామన్నారు. ఎవరు ఆప్ చేస్తారు? అది 293 ఆర్టికల్. రెస్పెక్ట్ జేపీ గారు చెప్పింది, మంచి వాళ్ళు ప్లేన్ లో కూర్చుంటే బాగా తోలుతారు, లేకపోతే కింద నెత్తి మీద పడతారు. ఇప్పుడు తోలే వాళ్ళు 293 ఆర్టికల్ ఎవరైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, ఉమ్. వాళ్ళు ఆప్ చేస్తారని నమ్మకం ఉంటే ఇంకా మనం దానికి ఇంకేం చెప్పలేం. Okay. ఏమి ఎక్కడ మోడరేషన్ లేదు కదా. కొత్త ఐడియాస్ కావాలి ఫ్రీబీస్ కి, కొత్త కొత్త ఇంకేమున్నాయి, ఇంకెలాగిద్దాం, ఏమిద్దాం ఆలోచిస్తున్నారు. కాబట్టి అది కొద్దిగా ఆలోచించుకోవాలి. అది పబ్లిక్ కోర్టు ఆర్డర్ ఇస్తారా? సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫ్రీబీస్ గురించి ఇప్పుడు కేసులు వేశారు, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానం చేసింది. కానీ సుప్రీంకోర్టు 293 ఆర్టికల్ అమెండ్ చేయొచ్చు. ఎందుకంటే అల్ట్రా వైరస్ అనొచ్చు, ఇది కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు, అది చేయలేదు. ఎందుకంటే ఇది మళ్ళీ ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. సుప్రీంకోర్టు అప్పులే వద్దన్నది వస్తుంది కాబట్టి. కానీ ఎవరు మహానుభావుడు ఎవరన్నా వచ్చి మార్చాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇందాక జడ్పీ గారు చెప్పినట్టుగా ఇన్ఫార్మల్ అప్పు మనకు తెలియదు, అది గవర్నమెంట్ సెకండ్ చేయాలి. ఏదో బస్సులు ఇచ్చాం ఫ్రీగా, ఇది ఇచ్చాం అది ఇచ్చాం అంటే కుదరదు. యూ హ్యావ్ టు. తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ ఉన్నది. 70 ఏళ్ళు పైన వయసు దాటితే నీకు ఫ్రీ ట్రీట్మెంట్ అన్నారు సెంట్రల్ గవర్నమెంట్, తెలుసు కదా మీకు. ఉమ్. కానీ 69 ఏళ్ళు దాటి బ్రతికే వాళ్ళు 0.01% కూడా లేరన్నారు. సో నీకు 70 ఏళ్ళు ఎక్కడ వస్తాయి నువ్వు బ్రతికి తీసుకోవడానికి? సో ఇలా స్కీమ్స్ అన్ని మోడరేట్ చేయాలి, హెల్త్ కి ఇవ్వాలి, ఇస్తే డెట్ తగ్గొచ్చు. తర్వాత ఇంకో చిన్న పాయింట్ కూడా, గత 8 సంవత్సరాల 2016 నుంచి విపరీతంగా జిఎస్టీ ట్యాక్సెస్ పెరిగిపోయినాయి, ఫ్రాడ్ లేకుండా పెరిగిపోయి ట్యాక్సెస్ పెంచారు. ఇంత పన్నులు తీసుకున్నాం ప్రజల నుంచి, గొప్ప చెప్పుకుంటున్నారు నెలకింత అని ఫైనాన్స్ మినిస్ట్రీలో గవర్నమెంట్స్. అవును. అది కూడా ప్రజల్ని అప్పుడు పంపించండి. ఓ చిన్న మెడిసిన్ కొనుక్కోవాలి, చిన్న ఫుడ్ ఐటమ్ కొనుక్కోవాలి, ఓ బట్టలు కొనుక్కోవాలంటే ట్యాక్సెస్ ఉందా డబ్బులు వేసేసుకున్నారు. సో ఇవన్నీ ఆలోచించాలి చాలా క్లియర్ గా. ఇప్పుడు తగ్గే ఉత్సవాలు కూడా జరుగుతున్నాయిగా. తగ్గితే ఇంకా తగ్గించాలి. 8 సంవత్సరాలు దాదాపు మీరు అంతా లూటీ చేశాక ఇవాళ తగ్గిస్తే మళ్ళీ జబ్బులు నిండిపోతాయా? టైం వేస్ట్ అయిపోయింది కదా. డిమానిటైజేషన్ వచ్చాక అది ఎవరు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నవంబర్ 8, 2016 నోట్ బందీ. అవును. కోట్ల ఉద్యోగాలు ఇన్ఫార్మల్ సెక్టర్ పోయింది. నాకు తెలియదు, 100 మంది వేరుశనగాయలు అమ్మేవారు రోడ్ల మీద, ఎవరైనా కనపడతారా? షూ పాలిష్ చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. రోజు 300, 400, 500 వచ్చి బ్రతికి ఎలా వెళ్ళిపోయారు? ఎవరు లేరే. అదంతా చాలా చేంజెస్ వచ్చింది. డిమానిటైజేషన్ ఇవన్నీ అప్పు దానికి లింక్ ఉన్నదంటే నేను చెప్పను. స్పెండింగ్ పవర్, సేవింగ్ పవర్ చాలా వరకు తగ్గిపోయింది. అది గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇవన్నీ అవుతున్నాయి. తప్పకుండా స్కోప్ చక్రవర్తి గారు మీ దగ్గరికి వచ్చే ముందు డాక్టర్ జేపీ గారు ఇందాక జిఎస్టీ విషయం వచ్చినప్పుడు వారు నవ్వారు, అంటే దాని మీద ఏమన్నా ఉందా పాయింట్ జేపీ గారు? ఇప్పుడు 8 ఏళ్ళు దోపిడీ అన్నది ఇవన్నీ కూడా చాలా మాట్లాడుతుంటాం కానీ పొరపాటు. ట్యాక్స్ జీడిపి రేషియో అని ఉంటుందంటే ఒక దేశం సమాజం మొత్తంలో సంపదలో ఎంత భాగం పన్నులకు వెళ్తుందని. భారతదేశం ఇప్పుడు కూడా తక్కువ ఉన్న దేశాల్లో ఒకటి. అందుకంటే ఎక్కువ ఉండాలని నా కోరిక కాదు, ఎందుకంటే మనకు తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు పన్నుల శాతం తక్కువ ఉంటుంది. మన దేశంలో మొత్తం కలిపితే 18-19% జాతీయ స్థాయి, రాష్ట్రాలు మొత్తం కలిపి. అలాగే జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం రెవెన్యూలో 55-56% రాష్ట్రాలకు వెళుతున్నది. ఆర్థిక సంఘం పేరుతో కొంత పెడుతుంటే మిగతా డబ్బంతా కూడా కేంద్ర ప్రతిపాదిత పథకాలు, మరి పెట్టుబడి కోసం చేసే అప్పులు, ఇంకితర గ్రాంట్లు కలిపితే 55% పెడుతుంది జాతీయ స్థాయి నుంచి. కాబట్టి ఇది సరైనటువంటి విమర్శ కాదు. ఎవరో ఎక్కడ దోచుకోవట్లా. పన్నుల్లో అప్పుడు ఖర్చు తగ్గించాలి, అనుత్పాదక ఖర్చు తగ్గించాలి. అందులో జాతీయ స్థాయిలో ఏమైందంటే చాలా గణనీయంగా ఉత్పాదక ఖర్చు పెంచారు, ఆర్థిక క్రమశిక్షణ పెంచారు. గత కోవిడ్ వచ్చినా కూడా కానీ అసంఘటిత రంగాల గురించి పాయింట్ లేవనెత్తారు కదా పుల్లారావు గారు, వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తున్నారు అని. అలా కొన్ని రాష్ట్రాల్లో అప్పుల భారం తగ్గుతోంది,
కొన్ని రాష్ట్రాలు మనలాంటి రాష్ట్రాలు అప్పులు పెంచుకుంటున్నారు. ఓకే, చక్రవర్తి గారు, మీ వ్యూ, ఇందాక మీరు కొంత ఇనిషియేట్ చేశారు, ఈ ప్రభుత్వాలు అప్పులు వృధా ఖర్చులా లేకపోతే పనికొచ్చే ఖర్చులా, సో ప్రాజెక్టులా? I'll quickly express my views, ఋషి గారు. జేపీ గారు సెంటర్ టు స్టేట్ 55 నుంచి 56% వస్తుందంటున్నారు. బట్ స్టేట్స్ ఆర్ కంట్రీ, భారతదేశమే రాష్ట్రాలకు సగం రావటం ఈజ్ నాట్ ఎ గ్రేట్. అంటే ఒక డెవల్యూషన్ విధానం ఉంది కదా, maybe దాని నెంబర్ టూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా బాగా పెడితే ఇది రైట్ వింగ్ బీజేపీ ప్రభుత్వం. అంటే రైట్ వింగ్ ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారాలకు అనుకూలంగా అభివృద్ధి వైపు మొగ్గుతూ, వేరస్ లెఫ్ట్ గవర్నమెంట్లు సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇటువంటి వైపు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే వాళ్ళ 10 సంవత్సరాల బీజేపీ పాలన మనం యూపీఏ పాలనలో జరిగినప్పుడు కన్నా అభివృద్ధి చాలా కుంటుపడింది. జీడిపి పెరుగుదల తగ్గింది ప్రస్తుత గత 10 సంవత్సరాలు, ఏది యూపీఏతో పోలిస్తే. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? యూపీఏ పరిపాలన బాగోలేదని వచ్చిన ప్రభుత్వం. ఒక జీడిపినే కాదు, స్టాక్ మార్కెట్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్, 2-వీలర్ సేల్స్ అండర్ పర్ఫార్మింగ్, ఏది మన మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా రేట్ ఆఫ్ గ్రోత్, నేను నెంబర్ రానట్లేదు, రేట్ ఆఫ్ గ్రోత్ చూసుకుంటే 2-వీలర్స్ తక్కువ, 4-వీలర్స్ తక్కువ, విదేశీ పెట్టుబడులు తక్కువ, ఎగుమతులు దిగుమతులు కూడా రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ బిలో యూపీఏ. అది పక్కన పెడితే నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వాలు, పుల్లారావు గారు మెన్షన్ చేశారు, ప్రభుత్వాలు చాలా మహానుభావులు పాలిస్తారు ఈ దేశాన్ని అని వాళ్ళకి అప్పులు చేసే అధికారం ఇచ్చారు. ఈ 78 సంవత్సరాలు మనకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా ప్రవర్తించే నాయకులు వస్తారనుకోవటం మన మూర్ఖత్వం అవుతుంది. ఎన్నికలు రాగానే పంచాలి, ఓట్లు కొట్టాలి. బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఈజ్ ద రైట్ అప్రోచ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అసలు అప్పులు చేసే వ్యవస్థ అంటే రాత్రికి రాత్రి వెళ్ళదు. ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు డిమాండ్ చేస్తే క్రమక్రమంగా అన్న ఈ వ్యవస్థ పోయే అవకాశం ఉంది. బ్యాలెన్స్డ్ బడ్జెట్ కొంచెం ఎలాబరేట్ చేయండి. బ్యాలెన్స్ బడ్జెట్ అంటే వచ్చిన ఆదాయం, కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం వచ్చిందో, ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆదాయం 35 లక్షల కోట్లు, వాళ్ళ బడ్జెట్ ఎంత? 50 లక్షల కోట్లు. మీకు 3.5 లక్షల ఆదాయం ఉండి 5 లక్షలు ఖర్చు పెడతా అంటే ఎట్లా? ఆ మిగిలిన 15 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ పోయి అప్పులు తెస్తారు. ఆ అప్పుల మీద వడ్డీలు. నేను ఇందాక చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ కూడా అటు ఇటుగా 2 ఒకటే ఉన్నాయి, 3 లక్షల కోట్లు ఎంతో. దాంట్లో మీరు దగ్గర 80-90 వేల కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు మీరు వడ్డీలు కట్టేస్తే అదే 1,00,000 కోట్లు ఈ రోజు రాష్ట్రం దగ్గర ఉంటే ఒక ఇండివిజువల్, ఫ్యామిలీ కానీ వ్యక్తి కానీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అప్పులు చేయకుండా అవే డబ్బు మన దగ్గర ఉంటాయి. వాళ్ళ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయేది కాదు కదా. ఇప్పుడు బనకచెర్లు వెళ్ళాం మేము, బనకచెర్లు వెళ్తే గేట్లు గ్రీజ్ కూడా పెట్టట్లేరు గేట్లకి, ఆ గేట్లు తగలబడిపోయాయి తుప్పు బట్టి, మళ్ళీ ఇంకోటి కట్టారు దాని పక్కనే, ఎందుకంటే కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయని. అన్నమయ్య గేట్లు ఎందుకు కొట్టుకుపోయింది అన్నమయ్య ప్రాజెక్ట్ అంటే గేట్ల గ్రీజ్ లేదు, 80 లక్షలు లేవు. జేపీ గారు వాంట్స్ టు టాక్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. హౌవెవర్ ఋషి గారు, ఒక నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యు. జేపీ గారు క్లుప్తంగా ఒక మాట. అప్పుడు రోజువారీ ఖర్చు ఆదాయంతో సరిపెట్టుకోవాలనేది సరైన వాదన, కానీ ప్రభుత్వాలు అప్పులు తీసుకోకుండా పనిచేయాలని చెప్పంటే అభివృద్ధి శూన్యం అవుతుంది. పెట్టుబడులు అప్పుల నుంచే వస్తాయి. అందున వేద దేశాల్లో మనకి, మీకు ఇప్పుడు సంపన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టేశారు మౌలిక సదుపాయాల కోసం చెప్పాను. మనకి ఇంకా రోడ్లు లేవు, రైల్ నెట్వర్క్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ లేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో నీటిపారుదల ఇంకా పూర్తి కాలేదు, డ్రైనేజ్ వ్యవస్థలు సరిగ్గా లేవు. కాబట్టి ఎలా ఖర్చు పెట్టామని చూడాలి, కానీ అసలు ప్రతి రూపాయి కూడా ఆ పెట్టుబడికి కూడా అప్పొద్దు అని చెప్పంటే ప్రభుత్వం నడవడం అసాధ్యం. చక్రవర్తి గారు వాటిని అంగీకరిస్తాను. గోల్డెన్ రూల్ అని చెప్పినది అంటే రోజువారీ ఖర్చు మీరు రోజువారీ ఆదాయం నుంచి పెట్టాలి. అప్పు తీసుకొచ్చిన డబ్బు రేపు పొద్దున ఆదాయాన్ని పెంచి ఆస్తులు పెంచే పెట్టుబడులు కట్టాలన్నది సరైనటువంటి సూత్రం అవుతుంది. చక్రవర్తి గారు లేదు, మా జేపీ గారి వాదనలో ఏమాత్రం తప్పు లేదు, ఐ అగ్రీ. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉచితాలు ఇచ్చే పోటీ పడే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రైట్ వింగ్ లేదు, లెఫ్ట్ వింగ్ లేదు, అందరు తెగబడి ఇంకా మనం గుడ్డిగా ప్రభుత్వాలు నమ్ముకోవటం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఐ థింక్ చట్టాల్లో మార్పు రావాలి. ఏమంటే ప్రభుత్వాలు అప్పు చేయకపోతే, వాళ్ళు ఒక విషయం చెప్తాను ఋషి గారు, కేంద్ర ప్రభుత్వ అప్పు 200 లక్షల కోట్లు, వాళ్ళు 35 లక్షల రూపాయల బడ్జెట్, 15 లక్షల అప్పు, 50 లక్షల కోట్లు. మీరు రాష్ట్రాలు అంటున్నారు,
రాష్ట్రాల అప్పు మొత్తం కలిపితే 60-70 లక్షల కోట్లే ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి 2.5 అప్పు చేసింది. వాళ్ళు అసలు హైట్ ఆఫ్ ఏది అప్పులు తీసుకోవడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు, కింగ్స్. దాని మూలంగా ద్రవ్యోల్బణం. విషయం ఏంటంటే ఒక దేశం అభివృద్ధి, ఇందాక జేపీ గారు అన్నారు, దేశం అభివృద్ధి చెందాలంటే అప్పు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం చేసే అప్పు మూలంగా ప్రైవేటు వ్యక్తులకు ఈరోజు అప్పు లేకుండా పోతుంది. అప్పు అనేది ఒక ఫిక్స్డ్ సమ్ అండి, అన్లిమిటెడ్ కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 200 లక్షల కోట్ల అప్పు తీసుకుంటే మీకు ప్రైవేట్ పెట్టుబడులకి అప్పు దొరకదు. వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఇతర ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళకి కానీ అప్పు దొరకదు. ఇదే డబ్బు మీరు ఆ ప్రైవేట్ సెక్టర్లో ఉంటే అనూహ్యమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఎందుకంటే వృధా ఖర్చు తక్కువ ప్రైవేట్ సెక్టర్లో. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండి చాలా ఉన్నాయి. ఈ ఒక్క వ్యూ మీద పుల్లారావు గారు, జేపీ గారు వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వాలు, ఈ కార్పొరేట్ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఒక రూపాయి అప్పు ఉంటే ఇవాళ ₹1 ఉంటే, ఒక చిన్న క్లారిఫికేషన్ బిఫోర్ యూ గో, ₹1 అప్పు ఉంటే 50 పైసల అప్పు ప్రభుత్వాలే ఉన్నాయి ఇవాళ. 25-30% పైసలు కంపెనీలు చేస్తున్నాయి, ఇంకో 20-25% ప్రజలు చేస్తున్నారు అప్పులు. 50% అప్పులు ప్రభుత్వం చేస్తే ఇంక మీకు ప్రైవేట్లో పెట్టుబడులు ఎక్కడ వస్తాయి? మనం చైనా కంటే ఇంత వెనకబడి ఉంటాను కారణం, అది ప్రధాన కారణం. అది పుల్లారావు గారు అగ్రీయింగా? ఇప్పుడు వాళ్ళకి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కష్టం. ఎందుకంటే ఇందాక జేపీ గారు ఏమన్నారంటే 293 ఆర్టికల్ మంచిది, బాగా వినియోగించుకోవాలన్నారు. అవ్వదు కదా పని ఒకటి. తర్వాత దీంట్లో కూడా అప్పులు చేసేది సెంట్రల్ గవర్నమెంట్. ఒక్క విశేషంగా సెంట్రల్ అగ్రీ కాకపోవచ్చు నాతో, ఒక 7-8 సెక్టార్స్ కి బెనిఫిట్ అయ్యేటట్టుగా ఖర్చు పెడుతున్నారు. హైవేస్ అనుకోండి, లేకపోతే పోర్ట్స్ అనుకోండి. ఇప్పుడు హిమాలయాస్ లో 4 లేన్ రోడ్స్ కట్టారు, 6 లేన్ రోడ్స్ కట్టారు, ట్రాఫిక్ లేన్ చోట. దేనికి? కళ్ళు మూసుకుని కట్టారు కాదు, కట్టాల రోడ్లు ఎక్కడో చోట కట్టేశారు. దేనికంటే మనకు కనపడేది ఈవేళ బాంబేలో సిమెంట్ ఇండస్ట్రీ కంపెనీస్, స్టీల్ ఇండస్ట్రీ కంపెనీస్, ఎలక్ట్రికల్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, హెవీ మషినరీ కంపెనీస్, ఇలాంటి ఇంజనీరింగ్ కంపెనీస్ 7 సెక్టార్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎకానమీ చాలా బాగున్నది అంటున్నారు, డ్రైవింగ్ ఇండియా అంటున్నారు. ఇదంతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ థింగ్. మనకి ఎక్కడైనా చూసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కట్టాక ఎయిర్ప్లేన్స్ ఉన్నాయి. ఈవేళ ఎక్కువ ప్యాసింజర్స్ పబ్లిక్ వాడేది రోజుకి 10 లక్షల మంది, 7 లక్షల నిమిత్తం 10 లక్షల మంది వాడుతున్నారు. పూర్తిగా వాళ్ళ నుంచి ఫీల్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ డబ్బు. ప్రైవేట్ అయిపోవచ్చు, గవర్నమెంట్ అయిపోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా ఆలోచన చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఉండదే, ప్రైమ్ మినిస్టర్ ఇంకోళ్ళు ఉండదే, ఇది ఎంతవరకు చేయాలి ఆలోచన. నేను గవర్నమెంట్ అవగానే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తానంటే ఎవరు ఆప్ చేస్తాం? కానీ ఎవరు ఆపాలి? ఇప్పుడు ఇందాక నుంచి నాకున్న ప్రశ్న, ఎవరు ఆపాలి? ఎవరు? ఇప్పుడు ప్రజలు ఆ టైంకి వాళ్ళని తీసుకుని ఓట్లేస్తున్నారు కాదు. ఇప్పుడు వ్యవస్థలు ఇందాక నల్లమల చక్రవర్తి గారు చెప్పినట్టు ప్రభుత్వాలు అనేది ఒక వ్యవస్థ నడిపించేది. ఓట్లేసి మనమే గెలిపించుకుని మనమే కూర్చోబెడతాము. మరి ఎవరు కంట్రోల్ చేయాలి అంటున్నా? ఇది మనం డెమోక్రసీ చాలా గొప్ప డెమోక్రసీ అంటున్నాం, కరెక్టే. కానీ ఫ్లాడ్ డెమోక్రసీ ఏమో మనం ఇది కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఆర్టికల్ 293 ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే ఎంతైనా అప్పు తీసుకోవాలి. అది ఎవరు ఆప్ చేయట్లేదు, ఎందుకంటే పొలిటికల్ రీజన్స్. అలా కొన్ని ఫ్లాస్ మన సిస్టంలో వచ్చేసి కానీ ముందరికి వెళ్ళిపోతున్నామంటే ఈ 11 సంవత్సరాలు అద్భుతమైన అదృష్టం నరేంద్ర మోడీది ఏంటంటే ఆయిల్ ప్రైస్ 50% పడిపోయింది 2014 నుంచి. అప్రాక్సిమేట్ గా చెప్తున్నా, 63-63-65 ఒకసారి 30 కూడా వెళ్ళింది. అలాంటిది ఆ సర్ప్లస్ విశేషంగా భారతదేశానికి ఉపయోగపడింది. మొన్న అన్నీ అయిపోయిందంటే మళ్ళీ రష్యా నుంచి కూడా మనకు బెనిఫిట్ వచ్చింది. ఆ అదృష్టం మీద కూడా మనం చాలా వరకు ముందరికి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఎంతో ఆర్మ్స్ పర్చేసెస్ కొనవలసిన అవసరం వచ్చింది. సో మనకు కొంచెం లక్ తో కూడా మొదలుకి వెళ్ళాం. లక్ అస్తమానం ఉండదు, ఆలోచించుకోవాలి. వ్యవసాయం మార్చాలి, అన్నిటికంటే ముఖ్యం. వ్యవసాయం మార్చట్లేదు. 1-2 పాయింట్ మన ఫ్రెండ్ ఇద్దరు ఒప్పుకుంటారు. ఈ పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని దేనికి? వరి కొనేవాడు లేదే. దేశంలో 5 కోట్ల టన్నుల స్టాక్ ఉన్నారు అనుకుంటున్నా, ఒక ఫిగర్ ఇస్తున్నా. కొనేవాడు లేదే. ఇంకా వరి అంటారు, కొంటలు లేదని గవర్నమెంట్ అంటారు. మినిమం సపోర్ట్ ప్రైస్. సో చాలా చేంజ్ తేవచ్చు కదా, హై వాల్యూ అగ్రికల్చర్కి వెళ్ళవచ్చు కదా. లాస్ట్ వర్డ్ 1964లో బక్రానగర్ అంత పెద్ద డ్యామ్ 250 కోట్లు ఖర్చు అయ్యారంటే అంటారు. అప్పటికప్పుడు ఖర్చులు 100 రెట్టింపులు పెరిగితే కరప్షన్ లేకుండా కట్టారు. ఇప్పటికి దాదాపు 60-70 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇందాక జేపీ గారు, నల్లమూర్తి గారు చెప్పింది కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తాం.
3 లక్షల కోట్లు 80,000 కోట్లు ఖర్చు ఏంటి తినేయటం తప్ప. సో మీరు మొత్తం ఎకానమీ రైట్ చేయాలంటే కొంచెం ఇంటెగ్రిటీ కూడా కావాలి. ఇంటెగ్రిటీ లేకపోతే ఇది ఏమి పనిచేయదు. అప్పు అనేది మాత్రం చాలా ప్రమాదం. పర్సనల్ అప్ ఆ పర్సనల్ అప్పు విషయంలోనే ఒక బ్రేక్ తీసుకుంటా పుల్లారావు గారు. దాని మీద ఇందాక మనం అనుకున్నట్టు ఈ వర్గాల వారీగా ఉన్న అప్పులు అసలు ఆ డిఫరెన్సెస్ ఎందుకున్నాయి, అలాగే మతాల వారీగా ఉన్న అప్పులు ఏంటి, ఆ ప్రాతిపదిక అప్పుల వ్యవహారంలో ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే మతాల ప్రాతిపదికన అలాగే ఇంకా డీప్గా వెళ్తే కులాల ఆధారంగా కూడా దీనికి సంబంధించిన సర్వేలో ఆ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మతాల ప్రకారం చూస్తే ఇందాక నేను చెప్పాను, హిందువులు ఎక్కువగా తీసుకుంటున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, తర్వాత ముస్లింలు, ఇతరులు అన్నారు. ఇతరులు అంటే మరి ఈ 2 వర్గాల్లో లేని క్రిస్టియన్స్ కానీ ఇక మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు. అలాగే వర్గాల వారీగా అందరికన్నా ఎక్కువ ఓబీసీలు. డాక్టర్ జేపీ గారు, అంటే దేశంలో జనాభా బీసీ జనాభా, మనం ఎనీవే ఓబీసీ బీసీ అంటాం కాబట్టి అందుకని ఆ నెంబరు జనాభా ప్రాతిపదికన చూస్తే ఎక్కువ కనిపిస్తోందా? కంపేరిటివ్లీ ఎస్టీలు చాలా తక్కువ ఉన్నారు, ఎస్సీలు కూడా తక్కువే ఉన్నారు. ఇది చెప్పాక మనం మతాల గురించి మాట్లాడుకుందాం, లేదా ఎలా అయినా పర్లేదు. వైఎస్ఆర్ మీరు చెప్పింది చూస్తే కులం మతం కాదు, అక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూషన్. ఎక్కడైతే బ్యాంకింగ్ అలవాటు ఉన్నదో, ఆస్పిరేషన్ ఉందో వాళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఇందాక చెప్పారు ఉదాహరణకు మొట్టమొదటి చెప్పినప్పుడు నిరుపేద వర్గాల్లో మీకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ చాలా తక్కువ. బాగా డబ్బున్న వాళ్ళు కూడా క్రెడిట్ ఉండదు వాళ్ళకి పెద్దగా. మధ్యతరగతి వర్గం ఎక్కువ, కాబట్టి మధ్యతరగతి వర్గం ఎక్కువ ఉందో అక్కడ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ బాగా కనిపిస్తుంది. తర్వాత తేడాలు పెద్దగా లేవు, హిందువులు ముస్లిం తేడా 1% తేడా కాదు. ట్రైబల్ ప్రాంతాల్లో మీకు బ్యాంకింగ్ చాలా కష్టం కాబట్టి బహుశా తక్కువ ఉంటుంది. అది పెద్ద ఆశ్చర్యకరం కాదు. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇంక్లూషన్, స్థానిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడిల్ క్లాస్ లో ఉన్నారా పేదరికంలో ఉన్నారా దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది, కానీ కుల మతాలను బట్టి కాదు. మనం ప్రతి కుల మతం కళలను చూడడం చెప్పని దేశానికి మంచిది కాదు. అంటే ఆ నెంబర్స్ ఆ ప్రాతిపదికన వచ్చాయి కాబట్టి సర్వేలో ఏ ఆధారంగా చేసి ఉంటారు అలవాటు అయిపోయింది. అంటే సపోజ్ ఇప్పుడు పండగలు లేకపోతే పెళ్లిళ్ళు, ఇందాక మీరు చెప్పింది కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టే ఒక అలవాట్లు, కొన్ని ప్రాంతాల్లో ఉండే పద్ధతులు, అంటే రాష్ట్రాల వారీగా చూసుకుంటే బహుశా దానివల్ల ఈ వేరియేషన్ ఉందా? ఖచ్చితంగా అది ఉంది, కానీ ప్రధానంగా వర్గంగా చూడండి. మీరు ఆర్థికంగా ఏ వర్గంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారా, దిగువ మధ్యతరగతి సంపన్న వర్గాల, దాన్ని బట్టి ప్రధానంగా ఉంటుంది ఈ సంఖ్యలు కూడా. తర్వాత గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలు, లేని ప్రాంతాలు, అవి ఉన్న ప్రాంతాలు. ఇందాక చర్చలో ఒక అంశం ప్రస్తావించారు. మనం రాజకీయాల్లో ఆర్థిక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ను చూస్తున్నప్పుడు గంపగొత్తగా మనం చర్చిస్తున్నాం. ధర్మం కాదు. 150 కోట్ల ఉన్న దేశంలో కొంచెం లోతుకెళ్ళాలి. జాతీయ స్థాయిలో ప్రభుత్వం, మనం ఎన్ని పార్టీలు పక్కన పెట్టండి, గణనీయమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నది. మనం పూర్తిగా ప్రధాని రాజకీయ కళలో చూడడం సరైనది కాదు. కోవిడ్ కాలంలో 9.2% ఫిస్కల్ డెఫిసిట్, అంటే జాతీయ ఆదాయంలో ఒక్క సంవత్సరంలో అప్పు 10% దాదాపు పడిపోయాం. మన మొత్తం సంపదలో 10 వంతు ఒక్క సంవత్సరంలో ఆదాయంగా అప్పు చేశాం మనం. ఇప్పుడు 4.9కి పడిపోయింది. నడుస్తున్న సంవత్సరం 4.4 వాళ్ళ టార్గెట్. క్రమక్రమంగా అప్పుల శాతం తగ్గుతుంది జాతీయ స్థాయి. అలా కొన్ని రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. ఒరిస్సా తీసుకోండి, నవీన్ పట్నాయక్ కాలంలో 38,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్, అంటే రోజువారీ వచ్చే ఆదాయం రోజువారీ ఖర్చు కంటే 38,000 కోట్లు ఎక్కువ. డబ్బంతా ఏమవుతుంది? పెట్టుబడులకు వెళ్తుంది. అది అప్పు తీసుకొచ్చిన డబ్బు కలిపి. ఉత్తరప్రదేశ్ పేద రాష్ట్రం, 78,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ సంపన్న రాష్ట్రం, మనం ఉన్నదంతా బాగుంటున్నాం. ఒకప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగిలిన రాష్ట్రం ఇది. 14వ ఆర్థిక సంఘం ప్రకారం అంతా పోగొట్టేసి నెల జీతాలు ఇవ్వడం అట్లా చెప్పాడు, తలపట్టు కూర్చుంటే. తెలంగాణ రెండు ఉండేది. కొన్ని రాష్ట్రాలు బ్రహ్మాండంగా పాటిస్తున్నాయి. గుజరాత్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది. అలాగే మనం ఈ ఉచితాలు లేకపోతే సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఒక పేద దేశంలో ఆకలి ఉన్న వాడికి మనం కడుపు నింపాలి. రాజకీయంలో అందరినీ కలుపుకోకుండా ప్రజాస్వామ్యం నడవ. అందరూ వాళ్ళ సమ్మతితో ప్రభుత్వం వస్తుంది, కానీ మేము రూల్ ప్రకారం నడుస్తామంటే ప్రభుత్వం నడవ. ప్రజాస్వామ్యం. ఒక మిత్రుడు ఒక మెసేజ్ పంపించారు ఈ ఉచితాల గురించి చర్చ చూస్తూ. ఆయన ఇప్పుడు ప్రజలకు ఇస్తోంది, వాళ్ళు ఒకటి మార్కెట్లోకి మళ్ళీ పంపింగ్ కన్జంప్షన్ ద్వారా వస్తుంది, లేదా సేవింగ్స్ లోకి వెళ్తుంది, లేదా ఏదో ఇంకొకరికి చేయబదిలిస్తే వాళ్ళు ఖర్చు పెడతారు కదా, అది మళ్ళీ రొటేషన్ లోకే వస్తుంది కదా అనేది. వస్తాను దానికి. అది ఇప్పుడు మీరు మహారాష్ట్ర మనకంటే చాలా సంపన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ and తెలంగాణ కంటే. మహారాష్ట్ర ఇప్పటికింకా 2,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వట్లా. ఆంధ్రప్రదేశ్ 4,000 ఏ డబ్బు లేకుండా. బీహార్లో ఇప్పటిదాకా 400 రూపాయలు.
ఈ మధ్య 1100 చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఈ సంక్షేమంలో కూడా ఖచ్చితంగా సంక్షేమం ఇవ్వాలి. రాజకీయం నడవదు, పేదలకి కడగండ్లు తీరవు. కానీ మనం సంక్షేమమే పరిపాలన, సంక్షేమం తప్ప ఇంకేం లేదు, అసలు అభివృద్ధి అక్కర్లేదు. మరి గతంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏమన్నది, మరుగు సదుపాయాలు రోడ్లు అడిగితే వాళ్ళు బెత్తందారులు అడుగుతున్నారండి, వాళ్ళ మీకు బెత్తంతో నొక్కుతామని చెప్పన్నారు. అంటే భయంకరమైనటువంటి భావాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆ నేపథ్యంలోనే చాలా మంది సంక్షేమం అంతా ఇచ్చి పారేస్తే బాగా అభివృద్ధి జరిగిపోతుంది, మనీ సర్క్యులేట్ అవుతుంది అంటున్నారు. పేదరికం కొనసాగుతుంది. సంక్షేమం వద్దని అంటలా, సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులు అభివృద్ధి పెట్టాల్సిన డబ్బులు తీసుకొని సంక్షేమానికి ఇచ్చేస్తే ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారనేది మీరు చెప్పారు. ఉంటుంది. ఇప్పుడు ఉత్పాదక శక్తి లేకుండా, మనం ఉత్పాదక శక్తి అంటే ఏమిటి, ఈవేళ ఇన్ని వస్తువులు సేవలు ఉత్పత్తి చేయగలిగితే ఒక మనిషిగా నేను రేపు ఎక్కువ చేయగలనా లేదా, ఎక్కువ చేస్తే సమాజానికి అవసరాలు తీరితే నాకు ఆదాయం పెరుగుతుంది. పేదరికం పోయేది డబ్బులు పంపిణీ వల్ల కాదు. డబ్బులు పంపిణీ వల్ల పేదరికం పోయేటైతే ఒక పెద్ద మెషిన్ పెట్టేసి ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు 500 రూపాయలు నోట్లు ముద్రించడం చాలా కష్టం, 5,000 10,000 రూపాయలు ముద్రించి పారేసి డబ్బులు పంచి పెడితే అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నాం? సంపద డబ్బుల్లో లేదు, సంపద వస్తువులు సేవల ఉత్పత్తిలో ఉంది. డబ్బులు కేవలం మారకం కోసం, ప్రతిదానికి బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి అనేది అసాధ్యం కాబట్టి మనం డబ్బు అనేది సృష్టించుకున్నాం. డబ్బులో సంపద లేదంటే మన పిచ్చి ఆలోచన. సంపద డబ్బు కాదు, పీస్ ఆఫ్ పేపర్ అంతే. సంపద ఉన్నది వస్తువులు సేవల ఉత్పత్తి. దాన్ని మర్చిపోయి డబ్బులు పంపిణీ చేస్తే ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది అని కొందరు వాదిస్తారు. ఓకే, పుల్లారావు గారు, వాట్స్ యువర్ వ్యూ? అంటే వీళ్ళు ఎందుకు ఈ సర్వేలో ఈ మతాలు లేదా కులాల ఆధారంగా ఎందుకు చేసి ఉండొచ్చు? కొంచెం వాళ్ళకి ప్రొఫెషన్స్ అంతా వేరే వేరే కూడా ఉండొచ్చు. ముస్లింలు ఎక్కువ ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉన్నారు, ఇన్ఫార్మల్ సెక్టర్ లో, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉన్నది. వాళ్ళ సొసైటీ అనుకోండి, వేరే రీజన్స్ అనుకోండి, దాని గురించి వేరే యాప్టిట్యూడ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళ అప్బ్రింగింగ్ ఏంటి, ఎలా ఖర్చు పెట్టాలి, అంత జలసాగా చేయాలా అని లేకపోవచ్చు. చూడాలి, చాలా కారణాలు ఉంటాయి. ఇండివిజువలే కాకుండా కమ్యూనిటీ ఎస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఏవో ఆలోచిస్తున్నారు. అది ఇందాక జేపీ గారు చెప్పినట్టుగా, మన నల్మోద్ గారు చెప్పినట్టుగా కన్స్పిక్యూస్ కన్సంప్షన్ అండ్ బారోయింగ్ మైండ్ సెట్ ఉన్నది, ఎక్కడ ఎక్కువ ఉన్నది అది చూడాలి. తప్పకుండా ఇది ఒక మంచి రిపోర్ట్. ఎందుకంటే ప్రజలకి అలర్ట్ తీసుకురావాలి. మనం కనపడేది అప్పు కొంత కనపడుతుంది, కనపడింది ఏమున్నదో మనకి సరిగ్గా తెలియదు కదా, వింటాం అంతే. రోజుకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1% రోజుకి. మీకు 5,000 కావాలి అర్జెంటుగా, 5,000 కావాల్సి ఇస్తాడు వాడు, ఇచ్చి 50 రూపాయలు రోజుకి ఇమ్మంటారు. పెద్ద అనిపించదు, కానీ అది విశేషమైన నెగటివిటీ. గవర్నమెంట్ అయితే నవ్వాలి, ఇది క్లియర్. ఇదే సోషల్ ఇంజనీరింగ్ అంటాను. కానీ ఏదో ఫ్రీ బస్ ఇచ్చాం, అది ఇచ్చామంటాం. చూసారా, ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసాక మళ్ళీ తీయలేరు, ఎవరు తీయలేరు. అందరు సెక్షన్స్ రివోల్ట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించే పరిస్థితి ఉన్నది భారతదేశంలో. మనం ఇందాక చెప్పింది, ఆ ఆయిల్లో మనకి పెద్ద బోనస్ కలిసి వచ్చింది 11 సంవత్సరాలు. లేకపోతే ఇంత అడ్వాన్స్ గా మన ఎకానమీ ఉంటుందంటే ఉండదు. మనకు ఒక రిలీఫ్ వచ్చింది, ఆ రిలీఫ్ సరిగా ఉపయోగించుకున్నావా లేదా అయితే నాకు కనపడట్లేదు. మనం వేస్ట్ చేసాం కొంతవరకు. తర్వాత చైనా మోడల్ కూడా ప్రతి మున్సిపాలిటీని ಎಷ್ಟು వచ్చినంత అప్పు చేయమంటే అప్పు చేశారు, రోడ్లు కట్టారు, బ్రిడ్జ్లు కట్టారు, డివల్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అక్కడ చైనా చాలా బ్యాడ్ స్టేట్ లో ఉన్నది. భారతదేశం ఆలోచించుకోవాలి తప్పకుండా. ఇది ఒక అలర్ట్. మన స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నది చేయాలి. ఎప్పుడు ఎవరు తీసుకుంటున్నారు, మనం ఎలా సాయం చేద్దాం, మన చేతిలో ఉన్నది ఎలా సాయం చేద్దాం. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్. ఒక చిన్న పాయింట్, ఇందాక జేపీ గారు మన నల్మోద్ గారు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సంవత్సరానికి 1,20,000 మెడికల్ కాలేజ్ సీట్స్ ఉన్నాయి. డిమాండ్ 24 లక్షలు. 24 లక్షలు బయటికి వెళ్ళి ఎంతమంది చదువుకుంటున్నారు సంవత్సరానికి? 10,000 మందా, 20,000 మందా, 30,000? అది కూడా కట్టలేకపోతే గవర్నమెంట్ ఎలాగా మెడికల్ కాలేజెస్ కూడా భారతదేశంలో అది కూడా చేయకపోతే ఏంటి వీళ్ళు చేసే పని? మనం పదవుల్లో లేవని మనం ప్రశ్నించలేమా? మీరు ఎమ్మెల్యే అయిపోయారు, ఎంపీ అయిపోయారు, ఇంక మేము అడగటానికి లేదా? అంటే ఒబామా అనేవాడు ఎలక్షన్కి పరిణామాలు ఉన్నాయో అనేవాడు. అక్కడ రిపబ్లికన్ పార్టీ అక్కడికి ఆ మాటతోనే పీక్ పెసిగిస్తారు. ఎలక్షన్కి పరిణామాలు అంటే ఇదే పరిణామాలు అంటే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా అంతే. అది మాత్రం ప్రజల చేతిలో ఉన్నది, మార్చాలి.
లేకపోతే మనకు కనపడిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుల ద్వారా. ఎందుకు మార్చనవ్వకుండా అప్పటికి ఆ ఎన్నికలకు మంత్రం పడుతోంది, ఇంక మార్చమని అడిగేది లేదు, మార్చేది లేదు కదా, అదే చూస్తున్నాను కదా. లేదు, చాలా కష్టం. నేను ఎప్పుడు అనుకుంటున్నా ఇప్పుడు మనం ఒక స్కీమ్ మంచిది అవ్వచ్చు, ఇన్స్టిట్యూషనల్ గా హెల్త్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ చేయొచ్చు, చేస్తే గొప్ప ఈక్విటీ వస్తుంది కదా. ఇలాంటిది బస్ మీకు ఇప్పుడు ఉన్న స్కీమ్స్ ఆలోచించి చేసారా? అది లేదు. ఒక స్మాల్ పాయింట్, హెలికాప్టర్ మనీ మిల్టన్ ఫ్రీడ్మన్ అన్నాడు. ఆయన క్లాస్ లో నేను ఉండేవాడిని, ఎవరికి తెలియదు. హెలికాప్టర్ తో డబ్బు పడేయటం బెటర్ ఈ స్కీమ్స్ కంటే అన్నాడు. హెలికాప్టర్ లో డబ్బు పెట్టి డబ్బు పడే గ్రామం మీద ఈ స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ పెట్టి ఇది పెడితే అదంతా వేస్ట్ అయిపోతుంది అన్నారు. అదే నాకు కనపడుతుంది. ఓకే, సో కన్క్లూడ్ చేద్దాం. క్యూర్ కూడా ఏమన్నా ఉందా చెప్తే చక్రవర్తి గారు మాట్లాడతారు, తర్వాత జేపీ గారు కన్క్లూడ్ చేస్తారు. అంటే సింపుల్గా దీనికి ఏమిటి క్యూర్ అంటే? పుల్లారావు గారు నన్ను అడుగుతున్నారండి. తప్పకుండా ప్రజలు కొంచెం ఫైనాన్సెస్ గురించి ఎలర్ట్ అవ్వాలి. ఎలర్ట్ అవ్వాలి. వాళ్ళు దాని గురించి ఓటు వ్యతిరేకం వేస్తారా? ఒక కాన్స్టిట్యుయెన్సీ తయారవ్వాలి ప్రజల్లో. 1%, 2%, 3% దీనికి వ్యతిరేకం ఓటేస్తే వాళ్ళే చదువుకుంటారు. ఎవరు వ్యతిరేకం ఈ ఒక్క పాయింట్ మీద 2% ఓట్స్ వేస్తే 2% పెద్ద మార్పు వస్తుంది. అది వచ్చేటట్టుగా చేసుకోవాలి. మన పాలిటిక్స్ అంతా గ్రిప్ అయిపోయింది, డామినేషన్ అయిపోయింది. అంతా చూస్తే దేశం అంతా 50 మందో 100 మందో పరిపాలిస్తున్నారు కదా. అంతే కదా దేశం అంతా. 50 మందా 100 మందా టికెట్లు ఇచ్చేవారు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో 5 ఉన్నారు. అంటే అది ఇస్తే ఎంట్రన్స్ ఉన్న సినిమా వాళ్ళకి, లేకపోతే లేదు. సో ఇవన్నీ మార్పులు తేవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. సార్ ఇప్పుడు పర్సనల్ లోన్స్ గురించి మనం అంత మదన పడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. మీరు మాట్లాడుతుంటే గబుక్కుని చెక్ చేశాను. పాకిస్తాన్లో పర్సనల్ హోమ్ రేటు 2% జీడిపికి, బంగ్లాదేశ్లో 6%. సో చాలా తక్కువన్నంత మాత్రం అది అంత మంచి విషయం కాదు. కాబట్టి ఎప్పుడైతే బాధ్యత రాహిత్యం పెరిగిపోతుందో లోన్ డిఫాల్ట్ రేట్స్ పెరుగుతాయి. డిఫాల్ట్ రేట్స్ పెరగానే బ్యాంకులు బిగిచ్చేస్తాయి, ఎమ్మటే నిర్లక్ష్యంగా ఇవ్వటం మానేస్తాయి. అయితే ఇందాక జేపీ గారు 2-3 విషయాలు చెప్పారు, గబుక్కున గోతుదాం. రెవెన్యూ సర్ప్లస్లు ఒరిస్సా, గుజరాత్, ఇంకొకటి 2 రాష్ట్రాల పేర్లు చెప్పారు. మరి ఆ రాష్ట్రాలు చేసేటప్పుడు వేరే రాష్ట్రాలు ఎందుకు చేయకూడదు? అట్లాంటి బ్యాలెన్స్ బడ్జెట్ ఎందుకు తీసుకురాకూడదు? వీళ్ళు ఇప్పుడు జేపీ గారు భవిష్యత్ తరాలని మనం తాకట్టు పెట్టకూడదు, అప్పు అంటేనే భవిష్యత్ తరాలు తాకట్టు పెట్టామని ఆయనే చెప్పారు. చెప్పినప్పుడు మనం బ్యాలెన్స్ బడ్జెట్ తేకుండా ఈ దేశంలో నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారనుకోవటం మన మూర్ఖత్వం అవుతుందని నా అభిప్రాయం. అయితే పూర్తిగా రేపు మూసేయలేం, బట్ ఐ థింక్ వీ షుడ్ పుట్ ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. మొదటి అడుగు బ్యాలెన్స్ బడ్జెట్ దిశగా వేయాలి. వేయకుండా ఈ దేశం ఈరోజు చైనా 1980లో మనకంటే వెనకబడి ఉన్న దేశం చైనా ఈరోజు 4.5 ఇంతలు ఎదిగింది. ఇంకా కూడా మనల్ని మభ్య పెట్టుకుంటే మనకంటే మూర్ఖులు ఉంటారు. మన పక్కన అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మనను అందుకోలేనంత వేగంగా ముందుకెళ్తున్నాయి. చైనా, టైవాన్, సింగపూర్, సౌత్ కొరియా. నేనేదో అమెరికాకెళ్ళో ఇంకెక్కడికెళ్ళో చెప్పట్లేదు, మన ఇంటి పక్కన దేశాలు. నెక్స్ట్ సంక్షేమ పథకాలు ఐ యాక్సెప్ట్. ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు తీసేయలేం. జేపీ గారితో 100% అంగీకరిస్తాను. కానీ ప్రభుత్వ స్కూళ్లలో మనం పిల్లలకి చదువులు చెప్తూ, పుస్తకాలు ఇస్తూ, యూనిఫామ్లు ఇస్తూ, బెల్టులు ఇస్తూ, షూలు ఇస్తూ, మళ్ళీ అమ్మఒడి ఏంటండి? అంటే ఏంటిది? ప్రజల డబ్బుతో ఏంటి ఈ అరాచకం? ఫ్రీ బస్ ఏంటి? మన కేసీఆర్ గారు ప్రతి దళితుడికి 10 లక్షలు అన్నారు, ఇచ్చారా? ఇయ్యలేదు. గొడవ రచ్చరచ్చ చేశారు దాన్ని. 10 లక్షల 18 సంవత్సరాల యువతులకు పెన్షన్ ఇవ్వడం ఈ ప్రపంచం. 3 ఎకరాల భూమి ఇప్పుడు భూమి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాల మహిళ అంటే ఓటు రాగానే మీకు డబ్బులు పంచుతాం. ఇది ఈ రోజున్న పరిస్థితి. ఇక ఉత్పాదక శక్తి గురించి మాట్లాడారు జేపీ గారు. ఏది మన మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టకపోతే ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తి అంటే ప్రొడక్టివిటీ పెరగదు అని. మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి డబ్బు ఇస్తారో 1,00,000 కోట్లు మీరు ప్రభుత్వం కనుక వాడుకుంటే 1,00,000 కోట్లు మీకు ప్రైవేట్ వ్యవస్థలో అప్పు తగ్గిపోతుంది. ప్రైవేట్ వ్యవస్థలో కనుక మీరు అప్పు ఇస్తే ఉత్పాదక శక్తి గణనీయంగా పెరుగుద్ది. ఎందుకంటే వృధా చేయరు. మీరు ప్రభుత్వంలో పోతే కాళేశ్వరం వచ్చింది, ప్రభుత్వంలో పోతే బనకచెర్లు వచ్చింది, ప్రభుత్వంలో పోతే మీకు అన్నమయ్య ప్రాజెక్ట్ వచ్చింది. కాబట్టి
మనం ఎంతసేపు ప్రైవేట్ వైపు మనం క్యాపిటల్ డబ్బు పెట్టుబడిని మళ్ళిస్తే దేశం అనూహ్యమైన అభివృద్ధి. ఇప్పుడు మీరు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో తీసుకోండి, టెక్నాలజీ కంపెనీ. ఎంతండి మనం పెట్టిన పెట్టుబడి? అది ఇచ్చే డబ్బు ఎంత? మీరు 1 కోటి ఇస్తే 1000 కోట్లు ఇస్తుంది అది వెనక్కి. కాళేశ్వరం ఏమి ఇస్తుంది మీకు? అట్లానే మనం రోడ్లు వేయొద్దు, బ్రిడ్జ్లు వేయొద్దు, మెట్రోలు వద్దు అనటం లేదు. వృధా ఖర్చులు, ప్రభుత్వ ఖర్చు ఎంత తగ్గించుకొని ఆ డబ్బు ప్రైవేట్ సెక్టర్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. చెందకపోతే చైనా మూలంగా మన భారతదేశ సమగ్రతకే ముప్పు వస్తుంది. ఎందుకంటే అనూహ్యమైన ప్రగతిని సాధిస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఫర్ ద కంట్రీ టుడే. జేపీ గారు ప్లీజ్ కంక్లూడ్. చాలా క్లుప్తంగా నేను 6 సూత్రాలు. మొట్టమొదటిది, అసంఘటిత రంగం హెచ్చువడ్డలకు అప్పులు తీసుకొస్తున్నారు గతి లేక. ప్రధానంగా దృష్టి సారించి వాళ్ళు ముఖ్యంగా ఉత్పాదక తప్పించడం, అంటే చిన్న వ్యాపారం లేకపోతే రైతుల అవసరమైన రుణాలు, హెచ్చువడ్డలకు అప్పుల అవసరం లేకుండా మనం వాళ్ళని ఎలా ఆదుకోవాలి. నా దృష్టిలో సామాన్యుల అప్పుల భారం తగ్గడానికి ప్రధానంగా ప్రభుత్వం చేయవలసిన పనిది. రెండోది, ఆరోగ్య రంగంలో ఇవాళ మీరు ఏ కుటుంబాన్ని అని అడగండి, మీరు ఒక పేద కుటుంబాన్ని, దిగువ మధ్యతరగతి అడగండి, నెలకు ఎంత ఖర్చు అవుతుంది అంటే, సరే భోజనానికి ఖర్చు పెట్టాలి, ఇంటికి ఖర్చు అవుతుంది, వదిలేసేయండి. పిల్లల చదువులకి ఆరోగ్యానికి అయ్యే ఖర్చు అత్యధికం అవుతున్నది. అవును. ఒకప్పుడు ఏమిటంటే, ఒకటి ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నంతలో కాస్త బాగానే పనిచేసి వేరే ప్రైవేట్ స్కూల్ అనుకునే వాళ్ళం కాదు మనం. ఇప్పుడు ఏమవుతుంది, మన పిల్లలు బాగుపడాలన్న కోరికతో ప్రైవేట్ స్కూల్ తప్ప వేరే గత్యంతరం లేదన్న భావం వచ్చి కనీసం నెలకు 2-3 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లోనూ ఆ మధ్య బెంగళూరులో ఎక్కడికో ఐఐఎంలో ఎక్కడికో పెడుతుంటే ఆ టాక్సీ డ్రైవర్ని అడిగితే అని చెప్పాడు, 3 పిల్లలు ఉన్నారు అన్నదమ్ములకి, ఇద్దరికి ఒకే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. 3 పిల్లలకు కలిపి 2,50,000 రూపాయలు ఫీజు కొడుతున్నారు ఆడడానికి. టాక్సీ నడుపుతున్నాడు. ఇలా పిల్లలు బాగుపడాలన్న ఆశతో ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా, లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 1,08,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి గారు ఇంకెక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఇందాక చక్రవర్తి గారు అన్నట్టుగా అమ్మఒడి కూడా పెట్టారు. 1,20,000 అంత అవుతుంది అక్కడ. ఎట్లండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను పచ్చిగా చెప్తున్నాను, పొట్టకొస్తే అక్షరం మొక్క రావట్లే పిల్లలకి, వాళ్ళ తప్పు కాదు, పొట్టకొస్తే అక్షరం రావటం. మరి ప్రైవేట్ స్కూల్లో వస్తుందా, మళ్ళీ ప్రభుత్వ వైఫల్యం వల్ల సరిగ్గా పరీక్షలు పెట్టరు, బట్టి కాపీ కొట్టే పరీక్షలు తప్ప పర్యవేక్షణ లేదు. అక్కడ కూడా కొంచెం ప్రభుత్వ స్కూల్ కంటే బెటర్ తప్ప అక్కడ బాగోలేదు. ఇది ప్రభుత్వం పట్టించుకోండి. అలాగే ఆరోగ్య సంగతి నాకు చెప్పాను, ఆరోగ్యం వల్ల కుటుంబాలు గోళ్ళైపోతున్నాయి, అనారోగ్యం వల్ల, ఆరోగ్య ఖర్చుల వల్ల. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దానికి కేవలం ఖర్చు పెట్టడం చాలదు, దానికి సరైన ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం ఇప్పటిదాకా జరగలేదు. సరే, ఆరోగ్యశ్రీ లాంటి పథకాల్లో కూడా 2 రాష్ట్రాల్లో ఇక్కడ 10,000 కోట్లు, అక్కడ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు, డబ్బులు చెల్లించలేకపోతున్నారు. ఇక 4వది, పెట్టే ఖర్చు సత్ఫలితాలను ఇవ్వాలి. ప్రభుత్వంలో చాలా ఖర్చు పెడుతున్నాం. బనకచర్ల గురించి చెప్పాను, కాళేశ్వరం గురించి చెప్పాను, విద్యను గురించి ఖర్చు అవుతుంది, పిల్లలకి ఏమీ రావట్లేదు, పాపం జ్ఞానం అవ్వట్లేదు. కాబట్టి ఎంత ఖర్చు పెడదామన్న ఆలోచన తప్ప పెట్టే ఖర్చుకి ఈ ప్రజలకు ఫలితం వస్తుందా లేదా. ఓకే, సో లేకపోతే మన అంటే నిస్పృహ కొద్దీ అసలు అన్ని ప్రభుత్వం మూసేయాలని చెప్పిన చివరికి వస్తున్నారు. పర్సనల్ లెవెల్లో అయితే ఇప్పుడు పెద్దగా ప్రమాద గంటికలు ఏం లేవు ఓవరాల్ గా. టు బి కంక్లూడెడ్, చివరి మాట, ఇప్పుడు కార్లు ఉంది, సరే కార్లు మనకి ఆస్పిరేషన్, కానీ భారం పెరిగిపోతుంది, ట్రాఫిక్ గందరగోళం అయిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్లు వాడద్దని అంటల్లా, క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే శక్తికి మించి 10-20 లక్షల రూపాయలు కారు కొనాలా, ఈఎంఐలు పెట్టాలని చెప్పిన అవసరం ఉండదు, రోడ్ల మీద రద్దీ ఉండదు, పొల్యూషన్ ఉండదు. ప్రభుత్వం పూర్తి విఫలం అయిపోయింది. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టినాం, మెట్రో పెట్టలేదు. కాబట్టి ఇవి చేస్తే ఇందాక అన్నట్టుగా మౌలికమైనటువంటి ఫైనాన్షియల్ ఫిజికల్ డిసిప్లిన్, కొన్ని రూల్స్ ఫాలో కావటము, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఇవి చేస్తే అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మార్గాలు ఉన్నాయి, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే. కానీ పిచ్చిగా ప్రయత్నం చేసి వ్యక్తులు గాని ప్రభుత్వాలు గాని అప్పుల మీద భారం పడిపోయి కూలిపోతే మనం రక్షించాలి. డిస్కషన్ ఏంటంటే, అది డిబేట్ ద్వారా పర్సనల్ లెవెల్లో పెద్దగా కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదని ముగ్గురు ఒపీనియన్ నాకు అర్థమైంది. ఈ అసంఘటిత రంగాలు కొంత ఈ పర్సనల్ ఫైనాన్సెస్ విషయాల్లో, అంటే లెక్కలోకి రాని విషయాల్లో, బ్యాంకింగ్ రంగంలో ఉన్నంత వరకు ఓకే, లెక్కలు ఉంటాయి కాబట్టి దాని మీద కొంత దృష్టి పెట్టాలని పుల్లారావు గారు చెప్పారు. ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వాలకి మాత్రం బాగానే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏ ప్రభుత్వం అయినా కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనికి ఇవ్వట్లేదు. థ్యాంక్స్ వెరీ మచ్ డాక్టర్ జేపీ గారు, పుల్లారావు గారు, చక్రవర్తి గారు.